వచ్చించమ్మా వాడికి నువ్వు తినవే. పొద్దున్న ఎవరి మీద దండకం మొదలు పెట్టావు? చూడన్నయ్య, పిక్నిక్ 10 రూపాయలు ఇమ్మంట అన్నయ్య. వాడిచ్చేదేమంటమ్మా, నేను ఇస్తాను తీసుకో. అసలు పిక్నిక్ అని చెప్పి మీరంతా వెళ్ళి ఏం చేస్తారు అక్కడ? మన ఇంట్లో తినే చెట్ల కింద తింటారు అంతే కదా. మన దొడ్లో ములగ చెట్టు కింద తిను సరిపోతుంది. ఒంటి చెట్టు వనం అవుతుందా, దానికి మన ఇద్దరు స్నేహితులు అవుతామా? సరదాగా దాని స్నేహితులు తిరిగి రానివరా? నువ్వు మరీ దాన్ని గారాబం చేస్తున్నావు మోహన్. పోనీ పిన్ని, చిన్నపిల్ల కదా. నమస్కారం అండి, వెంకటరావు గారు. ఓ మోహన్ గారా, ఏమిటి ఇక్కడ కూర్చున్నారు? మా ఫ్యాక్టరీ కరెంట్ లైసెన్స్ కోసం వచ్చానండి. ఇంకా రాలేదా? చిత్రంగా ఉంది. సరిగ్గా ట్రై చేస్తున్నారా? రోజు వస్తూనే ఉన్నానండి. మీ లైసెన్స్ ఏమైంది? వచ్చేసింది, ఇదిగో. అరే ఎలా వచ్చింది? మీకంటే ముందే అప్లై చేసాం, మాకు రాలేదే. మీరు కాస్త రూట్ మార్చి ట్రై చేయండి. వస్తా. రూట్ మార్చి ట్రై చేయడం ఏంటబ్బా? అన్నపూర్ణ ఇండస్ట్రీస్ మోహన్ రావు నేనే. అవునకరా. థియేటర్ వాళ్ళంతా ఇలాగే ఠలాయిస్తుంటారు. ఈసారి కాంప్లిమెంటరీస్ రాకపోతే నాతో చెప్పండి, నేను ఏర్పాటు చేస్తాను. అయినా ప్రతి పిక్చరు ఇలా టికెట్ల గురించి చూడాలంటే మన జీతాలు చాలు. ఉండవయ్యా, మొత్తం ఈ పిక్చర్ మాత్రం బ్రహ్మాండంగా నచ్చిందయ్యా నాకు. టీం చాలా గొప్పగా ఉందండి. అసరే ఆ సీన్ గుర్తుందా? ఆఫీసర్ తన డ్యూటీ సరిగ్గా చేయడం లేదని హీరో వచ్చి దబాయిస్తాడే, ఎంత న్యాచురల్ గా తీశారండి. ఏమండి, నేను వచ్చి అరగంట అయింది. అయితే మాకు మాత్రం పని ఉండవా? ఉండు. క్లైమాక్స్ ఒకటి చాలా శ్రమపడి తీసినట్టున్నారండి. అవునండి, ఆ లంచగొండిగాలని హీరో వచ్చి బాతుంటే ఆడియన్స్ క్లాప్స్ తో హాలు దద్దరిల్లిపోయింది. నన్ను ఇక్కడ నిలబెట్టి ఎంతసేపు మీరు సినిమా కబుర్లు చెప్పుకుంటారు? ఎందుకయ్యా విసిగిస్తావు? ఇంతకి నీ పనేంటి? అన్నపూర్ణ ఇండస్ట్రీస్ లైసెన్స్ అండి. ఏమయ్యా, అన్నపూర్ణ ఇండస్ట్రీస్ లైసెన్స్ రెడీ అయిందా? ఇది పడలేదండి. ఇంకా రెడీ కాలేదండి. ఇంకా అవ్వలేదండి. ఇంకా రెడీ కాలేదండి. ఇంకా రెడీ కాలేదండి. లైసెన్స్ ఇంకా రెడీ కాలేదట. రేపు రండి. వారం రోజుల నుంచి చెప్తున్నారు రేపు రేపు అని. అయితే ఎల్లుండి రండి. మాకంటే వెనక అప్లై చేసిన ప్రేమ ఇండస్ట్రీస్ కి ముందేలా వచ్చింది లైసెన్స్? అది వాళ్ళు చేసుకున్న పుణ్యం. అయినా ఒకరి సంగతి మీకెందుకండి, మీ విషయం చూసుకోండి. ఇదంతా మోసం తగ. మీరంతా కలిసి ఏదో కుట్ర చేస్తున్నారు. షడప్, ముందు బయట నడవండి. నేను బయటికి నా లైసెన్స్ ఎలా రాదో చూస్తాను. బాబు మోహన్, చాలా పొద్దుపోయింది. నువ్వు భోంచెద్దుగా రానాయనా? వాళ్ళు కూడా రాని. వాడు తర్వాత భోంచేస్తాడులేవయ్యా. అదేమిటి పిన్ని కొత్తగా మాట్లాడుతున్నావు? బాలు లేకుండా నేను లేకుండా బాలు ఎప్పుడైనా భోంచేసామా? అడుగో అన్నే వచ్చేసాడు. ఎక్కడికి వెళ్ళేవారంటే లేట్ అయింది. నువ్వు చేసిన నిర్వాహకమే. ఆఫీసులకు వెళ్ళి దౌర్జన్యాలకు దిగితే పనులు అవుతాయా? ఆ ఆఫీసులకి వెళ్ళి కాళ్ళ వేళపడి లైసెన్స్ పట్టుకొచ్చాను. కాళ్ళ వేళ పడాల్సిన పని ఏమిట్రా? వాడి తాతగాడు ముళ్ళేమని ఇస్తున్నాడా? అలాగే అలాగే మాట్లాడుతున్నాను నేను. అవునరా, పొద్దున్న వెళ్ళినప్పుడు లైసెన్స్ రెడీగా లేదన్నాడు. ఇప్పుడు నీకు ఎలాగిచ్చాయంట? నా ముఖం, నా అందం, నా పర్సనాలిటీ చూసి. లంచం ఇచ్చి తెచ్చావు కదా? లంచం? నో, ప్రెసెంటేషన్. ఏదో ఒకటి ఒకటి చెప్పావు లేదా? ఒరే నాయన, ఇరుసున కందెన పెట్టక పరమేశుని బండి అయిన పారద సుమతి అన్నారు. నీలాగా ఆదర్శాలకు పోయి మడిగట్టి కూర్చుంటే మనకి జన్మలో కరెంట్ రాదు. ఏమోరా, నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదు. ప్రజల డబ్బు తింటూ వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఎందుకు చేయరు? ఏమిటిది? స్విచ్ ఆన్ చేయడానికి పెద్దవాళ్ళు ఎవరిని పిలవలేదా? నేను చెప్తే వీడు వింటేగా. ఏ మినిస్టర్నో ఎమ్మెల్యేనో పిలుద్దాంరా, ఎప్పటికైనా మనకు ఉపయోగపడతాడు అంటే. ఎవరూ అక్కర్లేదు. పెద్ద మనసు ఉంటే పెద్ద మనిషి కావాలి కానీ పెద్ద మనిషిని చెప్పుకునే పెద్ద మనిషి మనకు అక్కర్లేదు. అందుకే మాతో పాటు కష్టపడి మా మేలు దేశం మేలు కోరే మా వర్కర్స్ లో ఒకరి చేత చేయించాం. మీ ఇద్దరిని చూస్తుంటే చాలా తమాషాగా ఉందయ్యా. ఒకళ్ళు తూర్పు, ఒకళ్ళు పడమర. మీ ఇద్దరు భాగస్తులే, పైగా ప్రాణ స్నేహితులు కూడా. అసలు ఎలా గెటాన్ అవుతున్నారు అని. అదేనండి సృష్టి రహస్యం. నేనేమో సున్నమండి, మా వాడేమో పసుపు. రెండు కలిపితే పారాణి. ఏంట్రా సార్, మైలున్నర తోసం. ఇక మా వల్ల కాదు. మా డబ్బులు మాకు ఇచ్చేయండి సార్, మేము వెళ్ళిపోతాం. కారు స్టార్ట్ అయ్యేదాకా తొయ్యాలని కదా అగ్రిమెంట్. అవుననుకోండి, కానీ మీ కారు ఇంత మొండికేసని మాకు తెలియదు సార్. సార్
నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తారా? అడుగు. అసలు మీ కారు లోపల ఇంజిన్ ఉందా? పిడుగా రండిరా. మీరు కారు తోసినందుకు కాదు కానీ నువ్వు ఈ ప్రశ్న అడిగినందుకు డబ్బులు ఇవ్వచ్చురా. తీసుకోండి. సార్ ఎందుకైనా మంచిది కారుకి ఇంజిన్ పెట్టించండి సార్. 21 బి నెంబర్ సెన్సిబుల్ వస్తుందండి. ఒక పావు గంటలో వస్తుంది. సార్ ఆ లోపల పేజీ కొంచెం ఇస్తారు. సార్ పేపర్ సగం చించిస్తారా? నా ప్లేస్ లో చదువుకొని ఇచ్చేస్తాను. పేపర్ మీదే కదండి? అవునండి. సొంత పేపర్ ఎప్పుడైనా చదువుకోవచ్చు. కాస్త దయచేస్తారు, బస్సు రాళ్ళతో ఇచ్చేస్తారు. ఏమండి ఇది బస్ స్టాండే కదండి? కాదు, ఎయిర్పోర్ట్. మేమందరం విమానం కోసం ఎదురు చూస్తున్నాం. మేడం అలా ఇడికి క్యూలో నిలబడ్డానికి. క్యూకి అది తల, ఇది తోక. ముందు వచ్చిన వాళ్ళు తల దగ్గర, వెనక్కి వచ్చిన వాళ్ళు తోక దగ్గర నిలబడాలి. ఇలా దయచేయండి. ఇటు ఎక్కడికి వెళ్తుందండి? ఇటు కాశ్మీర్ పోతుందండి, ఇటు కన్యాకుమారి పోతుంది. నేను అడిగేది అది కదండి, ఇది టౌన్ సెంటర్ కడుతుందా అని. వెళ్తుంది వెళ్తుంది. అక్కడ మీకేం కావాలి? ఉద్యోగం కావాలండి. ఓహో, ఉద్యోగమా? అక్కడ ఉద్యోగాలు దొరుకుతాయండి? ఉద్యోగాలు టౌన్ సెంటర్ లో దొరకవండి. రైల్వే స్టేషన్ తో బస్ స్టాండ్ కి వెళ్ళండి, అక్కడ దొరుకుతాయి. ఆహా, దొరుకుతాయా? ఏ ఉద్యోగాలండి? అది మీ శక్తిని బట్టి. ఓపుకుంటే మూటలు మోయొచ్చు, లేదా జేబులు కొట్టచ్చు. అమ్మా ముందుకు రండి, ముందుకు రండి బాబు, ఇలా ముందుకు రండి. బాబు ఇక్కడ ముందు, ఇక్కడ సీట్లు ఉన్నాయి, ఇక్కడ కూర్చోండి. బాబు ఇలా ముందుకు రండి బాబు. అయ్యా ముందుకు రండి, ఇక్కడ కూర్చోండి బాబు, కూర్చోండి. ఆహా, ముందుకు రండి అని ప్రోత్సహించేవాడు జీవితంలో కండక్టర్ ఒక్కడేనండి. మా ఉద్యోగ ధర్మం బాబు. అమ్మా టికెట్. టౌన్ సెంటర్ ఎంతండి? ₹1/2. మైలు దూరానికి ₹10. చాలా చౌక కదండి? అదే ఎక్కువ. ఇప్పటికి 6 సార్లు స్ట్రైక్ చేశారు, 10 బస్సులు తగిలిపెట్టారు. టికెట్ తీసుకోండి. చిల్లర లేదమ్మా. మరెలా? నన్ను ఇమ్మంటారా? ఇవ్వండి. టికెట్. చాలా థ్యాంక్స్ అండి. టికెట్. ఏమండి మీరు ఇచ్చిన ₹10 అప్పాయినండోయ్. అప్పుగాక దానాలు చేయడానికి నేను ఏమైనా దాన కట్టను అనుకున్నారా? వడ్డీతో సహా వసూలు చేస్తాను. ఏంటా లేటు? ఈ ఊళ్ళో అంతేనండి. ఇలాగే కొంతమంది కింద పడి పళ్ళు కూడా రాలగొట్టున్నారు. ఇదిగో చూడండి, ఇది పట్టుకోండి. శనక్కాయల సెల్మయ్య గారికి, శనక్కాయల ప్రజాసేవకుడు. ఏమిటి బే ఇప్పుడు నువ్వు అన్నది? కామయ్య గారికి చెయ్యనండి. మేమంతా ఒక పక్కన శల్మయ్య గారికి చెయ్యండి, నువ్వు కామయ్య గారికి చెయ్యంటావేం బే? నిన్నటి వరకు ఊరేగింపులో కామయ్య గారి వైపునే ఉన్నాం కదండి, అదే బుర్రలోకి వచ్చిందండి. నీ బుర్ర తీసుకెళ్లి బురదలో దొక్కు, నీ తల్లి కొట్టు పోటాలో. ఇదిగో ఇవాళ ఊరేగింపుకి వెళ్ళేది శల్మయ్య గారికి. శల్మయ్య గారికి చెయ్యను. శల్మయ్య గారికి జై, శల్మయ్య గారికి జై. గట్టా గుర్తు పెట్టుకో. ఏ మేస్త్రి గిటారా? అయ్యా ఈ కూలీలంతా తోలుకపోయి కొత్తపేటకు సాయంకాలం 6 గంటల వరకు తిప్పు. శల్మయ్య గారిని అడిగి పైసలు పెట్టుకారా. పదండి పదండి పదండి. శల్మయ్య గారికి, 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 శల్మయ్య గారికి. రోజుకి ₹25, పూటకి 15, రోజుకి 25 అంటే నెలకి 750. తహసీల్దారికి కూడా స్టార్టింగ్ లో ఎంత ఉండదు. మళ్ళీ ఉద్యోగం. ఈ 50 మందిని శ్రీనివాసరావు గారి సన్మానానికి తొలికపు. అక్కడ 6 గంటల వరకు. ఆ తర్వాత టౌన్ హాల్లో పరందామయ్య గారి వర్ధంతి ఉంది, అక్కడికి తొలికపు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని అడిగి పైసలు తీసుకురా. నమస్కారం అండి. నమస్కారం. ఎవరమ్మా నువ్వు? వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారండి? ఊళ్ళో మురిగిపాలిటీ, ఊళ్ళో మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరుగుతుంటాయి కదా, అవునండి. పోటీ చేసే వాళ్ళకి జనాన్ని సప్లై చేస్తుంటాం. వీళ్ళందరికి అక్కడ ఏం పనండి? ఏం పని ఉందమ్మా? మీటింగుల్లో పాల్గొనడం,
చప్పట్లు కొట్టడం, జై జై అని గట్టిగా అరవడం. అంటే రోజు ఊళ్ళో జరిగే ఊరేగింపుల్లో అంతా కూలి జనమేనా? అభిమానులు కదూ? ఓమ్మా పిచ్చిదానా, అది పాతకాలం మాట. ఇప్పుడు కాసులేందే కాకి కూడా అరవదు. పైగా ఊరేగింపులని ఊళ్ళ మీద తిరిగితే వీళ్లకు తిండి ఆడని చేస్తుంది. ఏమండి నాకు కూడా ఉద్యోగం ఇప్పించండి. అది అంత తేలికైన పని కాదమ్మా. గొంతు విజయవాడ సిటీ బస్ హారన్ లాగా అని వినిపించాలా. నీ వల్ల కాదు పో. ఏమండి అలాంటిదే లేదండి, నాది కంచులాంటి కంఠమండి, కాదనకండి. గట్టగా అవునండి. అయితే నువ్వు ఒక పని చెయ్యి. మేకల రాఘవులు జిందాబాద్ అని 10 సార్లు గట్టిగా అను చూద్దాం. ఏమండి రాఘవ లేరండి? ఎవరితే ఏమమ్మా, అది నేనే. అరవడమే ప్రధానం. మేకల రాఘవులు జిందాబాద్, మేకల రాఘవులు జిందాబాద్, మేకల రాఘవులు జిందాబాద్. వచ్చింది దగ్గు. నేను చెప్పాలా? నీ వల్ల కాదు అది. నువ్వోమ్మా. ఏమండి ఏమండి నేను ప్రాక్టీస్ చేసి వస్తానండి. నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం అండి. మా నాన్న మంచాన పడ్డాడు, మా తాతయ్య చావు బతుకుల్లో ఉన్నాడండి. ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది. ఏమండి మీకు పుణ్యం ఉంటుందండి, ప్లీజ్ అండి. అయితే ఒక పని చెయ్యి. ఈ అరుపులు పెడబొబ్బలు నీ వల్ల కాదు. అడ్రస్ ఇచ్చిపో. ఏదైనా బైఠాయింపు సమ్మెలు, నిరాహార దీక్షలు వచ్చినప్పుడు కబురు చేస్తాం. నిరాహార దీక్షలు అంటే రోజంతా తిండి లేకుండా పస్తుండాలి. అయ్యో బాబాయ్. ఏమండి నాకు ఉదయం 5 నిమిషాలు కాఫీ లేట్ అయితే చాలండి, నాకు నీరసం వస్తుందండి. అరే పిచ్చి తల్లి, నిరాహార దీక్ష అంటే నలుగురు చూసేటట్టు తింటామా? మేము చాటుగా తిండి పంపిస్తాం, నువ్వు తింటూ ఉండు. ఊరికే నిరాహారం అని ఇట్లా పండుకో. ఇంకేం లేదమ్మా, అంతేనమ్మా. యాక్టింగ్ అమ్మా, యాక్టింగ్. నాకెందుకో భయంగా ఉందండి. నాకు ఉద్యోగం వద్దండి, వస్తానండి. అరే పిచ్చి తల్లి, మాకు ఉద్యోగాలు ఇస్తారని అప్లికేషన్ తో డిపాజిట్లు తీసుకుని ఇప్పుడు గుమస్తాలు కావాలని అడ్వర్టైజ్ చేశారు ఎందుకు? అవును వేసాం. ఇప్పుడు ఏంటి ఇదంతా మోసం దగా. మాకు ఉద్యోగాలు వద్దు, ఏవద్దు, మా డబ్బు మాకు ఇచ్చేయండి. అసలు ఉద్యోగాలే లేవు. మీ తాతలతో చెప్పుకోపోండి. రండి రండి. మీరా ఏం జరిగింది? చూడండి సార్, ఇదో బోగస్ కంపెనీ. ఉద్యోగాలు ఇస్తామని డిపాజిట్లు 25 రూపాయలు చొప్పున వసూలు చేశారు. తీరా చూస్తే ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. డిపాజిట్లు అడిగితే తిరిగి కొడుతున్నారు సార్. ఇలాంటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఇదేనండి. అందుకే మక్కా మారుస్తాం. వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేయండి. మధ్యలో నువ్వేడు ఎడడానికి నేనెవరినో తర్వాత చెప్తాను. మర్యాదగా వాళ్ళు డబ్బు ఇస్తారా లేకపోతే పోలీసులకు రిపోర్ట్ చేయమంటారు? పోలీసు రిపోర్ట్ ఇస్తావా? రై మనోడికి పోలీస్ స్టేషన్ దారి చూపించండి రా. పోలీసులు కావు చూపుతారా? వాళ్ళని వదిలిపెట్టకండి. పోలీసులు లాక్కెళ్ళండి. చాలా థ్యాంక్స్ అండి. సమయానికి మీరు వచ్చి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పారు. 5 రూపాయల దక్షిణ మీరు చెల్లించుకున్నారా? నాకు వదిలిందండి. ఇలాంటి బోగస్ కంపెనీలు చాలా ఉన్నాయి, జాగ్రత్తగా ఉన్నాయి. వస్తాను. ఏమండి 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 మీ ఎదురుపోయండి. ఏమిటిది? అదేనండి, ఆ రోజు మీరు బస్సులో అప్పుగా. ఓ అదా, అసలు ఇస్తున్నారు. మరి వడ్డీ ఏమంటారండి? అసలే కష్టాల్లో ఉన్నట్టున్నారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఎదురుగాలండి. ఉంచండి. సార్ 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 మీరేం చేస్తుంటారు సార్? గాడిదలు కాస్తూ ఉంటాను. గాడిదలా? అవును. సార్ నాకు ఒక గాడిద ఇప్పించండి సార్, నేను కూడా కాస్తాను. నేను ఉన్న చోట గాడిదల కంటే మనుషులు ఎక్కువ ఉన్నారు. ఉన్న వాళ్ళకే కాయడానికి గాడిదలు లేవు. వెళ్ళు వెళ్ళు. సార్ సార్ నేను బిఏ వరకు చదువుకున్నాను సార్. కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉంది సార్. ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పిస్తే. ఏమీ లేవని చెప్పానుగా, వెళ్ళు వెళ్ళు. సార్ సార్ కాదనకండి సార్. సార్ నా కష్టం కూడా గమనించ. ఉద్యోగం ఇవ్వపోగా కింద పడేసిపోతారా? సారీ, ఎదురెళ్ళిందా? అబ్బా కాలు విరిగిపోయిందండి. పదండి, హాస్పిటల్ తీసుకెళ్తాను. పర్వాలేదండి. ఏమండి మరి నా ఉద్యోగం? మా కంపెనీలో వచ్చిన గుమస్తా ఉద్యోగం చేస్తావా? చేస్తానండి. మరి జీతం ఎంత ఉండదు? 250 per month. నెలకి 250. చేస్తానండి. మీ మేలు జన్మజన్మలకి మర్చిపోనండి. సరే, రేపు సోమవారం ఫ్యాక్టరీకి వచ్చి జాయిన్. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. ఏమిటమ్మా ఎందుకంత ఆనందం? సక్సెస్ తాతయ్య, సక్సెస్. నేనే గెలిచాను. ఏం గెలిచావమ్మా? నీతో ఉద్యోగం సంపాదిస్తాను పందెం వేసానా? ఆ. ఇదిగో సంపాదించాడు. ఐ గోట్ ఏ జాబ్ తాతయ్య. ఓ అదే సంగతి.
మొత్తానికి సాధించావన్నమాట. ఇంతకీ ఏమిటా ఉద్యోగం? ఏదైనా మేనేజర్ పనా? జీతం ఎంత? గుమస్తా ఉద్యోగం తాతయ్య, నెలకి 250 రూపీస్. తాతయ్య 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 ఎందుకు నవ్వుతున్నావు? అమ్మా, మన డ్రైవర్ జీతం ఎంతో నీకు తెలుసా? తెలీదే. అవునులే, నువ్వు ఎప్పుడైనా ఈ ఇంటి విషయాలు పట్టించుకుంటే కదా నీకు తెలియడానికి. వెంకయ్య, వెంకయ్య. ఏ బాబు ఇచ్చారా? నీ జీతం ఎంతో అమ్మాయికి చెప్పు. 350 రూపాయలు కదండి 3 ఏళ్ళ నుంచి. అది చాలే, వెళ్ళు. ఉన్నావుగా, నీకంటే ఎంత ఎక్కువ? ఇట్స్ నాట్ ఏ క్వశ్చన్ ఆఫ్ జీతం తాతయ్య, ఇండిపెండెన్స్, స్వాతంత్రం. పాకెట్ మనీ కూడా నీ మీద ఆధారపడకుండా నా కాళ్ళ మీద నేను నిలబడాలని. ఎందుకమ్మా నీకంత పట్టుదల? నేనేమన్నానని? వృధాగా విలాసాలకు డబ్బు తగలయొద్దన్నా. అంత మాత్రం నా మీద కోపంతో పందెం కట్టి ఉద్యోగం చేస్తావా? అది కాదు తాతయ్య, నేను ఎలాగో చదువుకున్నాను కదా, సద్వినియోగం చేద్దామని. ఇంటి దగ్గర కూర్చుంటే బోర్ కొడుతున్నా తాతయ్య, ఒప్పుకో తాతయ్య. సరేనమ్మా, నీ ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాఘవులు, నమస్కారం పానకాల మహారాజ్. ఒక పక్క నమస్కారాలు పడేస్తావు, మరో పక్క పంగనామాలు పెట్టేస్తావురా. ఎంత మాట మహారాజ్. మొన్న నా ఊరేగింపుకు 200 మంది జనాన్ని పంపావా? పంపించారు మహారాజ్. అబద్ధం గారు, నీ లెక్కెట్ట 150 మంది ఉన్నారు. అరే నీ తల్లి, ఏం బే నువ్వు మాట్లాడతావు? మిగతా వాళ్ళు దీనికో పోయింటారు మహారాజ్. అది సర్లేరా, మరి నాకు పంపిన జనంలో సగం మందిని నా ఎక్స్ పార్టీ క్యాండిడేట్ వెంకట సుబ్బయ్య ఊరేగింపుకి ఎందుకు పంపించావు? మన పానకాలరావుకి జై అని నాకు జై కొట్టినోళ్ళు నిన్న నా కళ్ళ ముందే పానకాలరావు డౌన్ 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 అని అరుచుకుంటూ వెళ్లారా. ఏం చేయమంటారు మహారాజ్? ఉన్న మంది వాళ్ళు రేషన్ షాప్ లో కిరసనాయిలు అడ్జస్ట్మెంట్ చేసినట్టు ఉన్న వాళ్ళని అడ్జస్ట్మెంట్ చేయాలా? నీ అడ్జస్ట్మెంట్ తగలయా? ఒకసారి నా ఊరేగింపులో కనపడ్డ జనం మర్నాడు ఇంకొకటి ఊరేగింపులో కనిపిస్తే చూసే ఓటర్లు ఏమనుకుంటారు? నా జనం పార్టీ మార్చేశారు అనుకోరు? అరే మహారాజ్, పెద్ద వాళ్ళే పూటకొక పార్టీ మారుతుంటే నీ తల్లి జనం పట్టించుకోవడంలే. ముక్కు ముఖం తెలియని బుక్కా పకిల్ని ఇళ్లు మారితే ఎవరు పట్టించుకుంటారు సార్? నాకు అలా కుదరదురా. నా మీటింగులకి నా ఊరేగింపులకి వచ్చిన జనం ఇంకోటి మీటింగ్ వెళ్ళడానికి వీల్లేదు, ఇంకోటి ఊరేగింపులో పాల్గొనడానికి వీల్లేదు. అయితే మరీ మంచిది, పైసలు పారేయండి. ఎవరికి కావాలంటే వాళ్ళకి అరుస్తారు. తోలుకపోండి, ఎంత మందిని కావాలంటే తోలుకపోండి. అయ్యా, బాగా గట్టిగా అరవగల వాళ్ళని 100 మందిని సెలెక్ట్ చేయి. మనకు బాగా జై కొట్టించు. వార్డు అంతా దద్దరిల్లిపోవాలి. రాత్రి 9 దాకా. ఇదిగో మర్చిపోయాను, నేను పని మీద వెళ్తున్నాను. వచ్చేటప్పుడు బాగా పొద్దుపోద్ది. అంచేత నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా రాత్రి ఇంటి దగ్గరే ఉండి ఇంటి దగ్గరే భోంచేసి ఇంటి దగ్గరే పడుకో. ఎక్కడికి కదా వెళ్ళు. డ్రైవర్, సుందరి. మీరా? మా సుబ్బులమా వచ్చాడనుకున్నాను. అదే నాకు నచ్చింది. నేను ఎప్పుడు తలుపు కొట్టినా మా సుబ్బులు మావనుకున్నానంటే నాకు నీరసం వచ్చేస్తుంది. నా కోసం ఎదురు చూడకూడదా? ఓహో, తలుపా. సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతికిన లేదు కదా. ఆహా సుందరి, అదేంటి అలా తీసిపోయావు? మరి ఎంత డల్లగొట్టేసేవేంటి? ఏమో బాబు, మా సుబ్బులమా వస్తాడేమోనని భయంగా ఉంది. ఎందుకే భయం? నేను ఆ పాటి బందోబస్తు చేసుకోకుండా ఇంటికి వస్తానా? ఆ సుబ్బులు గారిని మా ఇంటి దగ్గరే శుభ్రంగా భోంచేసి గుర్రెట్టి నిద్రరా అని చెప్పాను. ఈ పాటికి ఆడు గుర్రెడతా ఉంటాడు. అమ్మగారు అందంగా ఉంటారు కదా, మీరెందుకు బాబు నా వెంట పడతారు? ఏం క్వశ్చన్ వేసేవే? ఓసి పిచ్చి మొగమా, నాలాగా బయట తిరిగే శృంగార పురుషుల భార్యలు అనాకారులేనా? కాదు, దానికి ఒక పెద్ద థీరీ ఉంది. కానీ అదంతా చెప్తా కూర్చుంటే తెల్లారిపోద్ది. రా. ఎవరు నువ్వు? నా పేరు రజని. నా సీట్ ఎక్కడా? ఏ సీటు? అసెంబ్లీ సీటా, పార్లమెంట్ సీటా? అది కాదండి, నేను ఇక్కడ ఉద్యోగానికి వచ్చాను. నా సీట్ ఎక్కడ చూపించండి. బయట నో వేకెన్సీ బోర్డుని చూసావా? అది నా కోసం కాదండి. ఏ, నువ్వేమన్నా పైనుంచి బూడి పడ్డావా? కాదండి, ఈ కంపెనీ పార్ట్నర్ మోహన్ గారు లేరండి, ఆయన నాకు ఉద్యోగం ఇచ్చారండి. ఏంటి, మా మోహన్ ఇచ్చాడా? పాపం ఎక్కడ ఉద్యోగం దొరకలేదంటే ఎక్కడా పనికిరాని వాళ్ళని పిలిచి ఉద్యోగాలు ఇస్తావా? కాదురా, మంచి అమ్మాయి, చాలా కష్టాలు ఉండదు. ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉండదు. అందుకని ఈ అమ్మాయి ఎక్కడ ఉద్యోగం చేసే రకంలా కనిపించలేదురా నాకు. సార్ సార్, నా కడుపు కొట్టకండి, మీకు దండం పెడతాను.
సరే సరే వెళ్ళి పని చూసుకో. ఎన్నాడు వెలగబెడతావు నేను చూస్తాను. చాలా థ్యాంక్స్ అండి. ఓకే ఓకే వెళ్ళు. రారా, ఇది నీ సీటు, ఇది నీ కుర్చీ, ఇది నీ టేబుల్, ఇవి మనం తయారు చేసేవి, ఇది నీ ఫైలు. నువ్వు ఇదిగో అమ్మాయి, అక్కడ నా పాటికి నేను చెప్తున్నాను, ఇక్కడికి వచ్చి నువ్వు చూసేదేంటి? ఏమండి ఇలాంటి ఫ్యాక్టరీ మనం ఎప్పుడు కడతామండి? ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అట. రారా లేరా, ఇవి మనం తయారు చేసేవి. ఏ కంపెనీకి ఎప్పుడు పంపిస్తున్నామో, ఎన్నెన్ని పంపిస్తున్నామో, ఎలా పంపిస్తున్నామో వివరంగా మెయింటైన్ చేయాలి. తెలిసిందా? యువర్ డిస్పాచింగ్ క్లార్క్. కూర్చో కూర్చో. నేను వచ్చినప్పుడల్లా మర్యాద కోసం లేవకు, కంప్లీట్ టైం వేస్ట్ అవుతుంది. నేను లేచింది మర్యాద కోసం కాదండి. మరి కుర్చీ చాలా గట్టిగా ఉందండి. కొయ్యి కుర్చీ గట్టిగా ఉండక పూల పాంట్లో ఉంటుందండి. అది కాదండి, రోజు ఇలా గంటల తరబడి గట్టి కుర్చీలో కూర్చుంటే కూర్చుంటే ఏం లేదండి, ఒక డల్ల పిల్ల వేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. పుట్టి టంగ్ల పిల్ల ఏం కర్మమ్మా, దాని తోడు ఎయిర్ కండిషన్ రూము, రాను పోను చిన్న కారు. చూసారండి, నేను ఏదో కుర్చీ గట్టిగా ఉందంటుంటే ఈయన. ఈ అమ్మాయి పనిచేసే రకంలో లేదని ముందే చెప్పాను నేను, విన్నావా నువ్వు? కదా చూడు, ఇది నా కుర్చీ, ఇది మావాడి కుర్చీ. మేము ఈ కంపెనీ ప్రొపరేటర్లు. మేమే గంటల తరబడి ఈ కొయ్యి కుర్చీల మీద కూర్చొని పనిచేస్తుంటే గుమాస్తా ఉద్యోగానికి వచ్చిన దానివి నీకు టంగ్లప్పిలో కావాలా? అది కాదండి, పని చూసుకో. టంగ్లప్పిలో కావాలా? తర్వాత రాలుడు రా. గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నావు? ఫస్ట్ క్లాస్ లో ఉన్నాను. రండి టిఫిన్ చేద్దాం. రండి కూర్చోండి. అబ్బో చాలా చేశారు. ఏమిటల్లుడు మరీ నలుసైపోయావు, ఈ మధ్య బొత్తిగా రావడమే మానేశావు. నీకు తెలియదే ఉంది మావయ్య, ఎలక్షన్ సీజన్ కదా, మీటింగులు ఊరేగింపులు హడావుడి. మావయ్య మీరు మున్సిపల్ చైర్మన్ గా ఎన్నేళ్ళగా ఉంటున్నారు మావయ్య? 10 ఏళ్ల నుంచి ఉంటున్నాను. మరి మన టౌన్ లో గతుకులుగా రోడ్లు అలాగే ఉన్నాయి, మురికి కాలువలు అలాగే ఉన్నాయి, దోమలు అలాగే ఉన్నాయి, పందులు అలాగే ఉన్నాయి. వీటిని అన్నింటినీ ఎందుకు బాగు చేయడం లేదు మావయ్య? నేను చైర్మన్ అయ్యాక ఈ మాత్రం ప్రశ్న వేసే దమ్ము ఒక కౌన్సిలర్ కూడా లేదు. నువ్వు అడిగేసావు. ఇక రోడ్ల సంగతి చెప్తా. ప్రతి సంవత్సరం కాంట్రాక్టర్ల ద్వారా రోడ్లు వేయిస్తామమ్మా, కానీ సిమెంటులో ఇసుకే కలుపుతారో ఇసుకలో సిమెంటే కలుపుతారో మనకు తెలియదు, కానీ వేసిన 2వ రోజుకే రాళ్లు పైకి వచ్చేస్తాయి. అయితే ఇదేమిటి అని అడగడానికి వీలు. వాళ్ళంత వెధోపాలు చేస్తున్నప్పుడు మనం ఎందుకు అడగకూడదు? ఉడుకు రక్తం నీకు తెలియదమ్మా, వాళ్ళంతా మనకు కావలసిన వాళ్ళు. రేపు ఎలక్షన్ వస్తే మనం సపోర్ట్ చేసేవాళ్ళు, మనకి చందాలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళతో గొడవ పెట్టుకుంటావా? మరి పందుల సంగతో నువ్వు అడిగావు కనుక చెబుతున్నాను. పందులనేవి మున్సిపాలిటీ దగ్గర జీతం తీసుకోకుండా సేవ చేసే జీవాలు. అసలే స్టాఫ్ తక్కువ, పందులు కూడా లేకపోతే అసలు మనుషులు తిరగలరా సందుల్లో? పొద్దుటే క్లీనింగ్ చేసేసేవి అవే. సిగ్గుచేటు మావయ్య. మావయ్య మీకు చేత కాకపోతే అధికారి నుంచి తప్పుకోవడం మంచిది. మీ అపోజిషన్ లీడర్ చాలా మంచోడని విన్నాను. ఈసారి అతను గాని ఛాన్స్ ఇస్తే కనీసం టౌన్ అయినా బాగుపడుతుంది. ఇవ్వచ్చు, బాధ లేదు, కానీ దానిలో చిన్న మతలబు. ఏమిటది? ఓ 10 ఏళ్ల నుంచి నేను చైర్మన్ గా ఉంటున్నాను కదా, అంతకు మునుపు 10 సంవత్సరాలు మీ తాతగారు చైర్మన్ గా ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి వంశపారంపర్య హక్కుగా వస్తున్న ఈ చైర్మన్ గిరిని ఈవేళ ఎవరికో ధారాదత్తం చేసేస్తే మన ఫ్యామిలీ ప్రెస్టేజ్ ఏమైపోతుంది? ప్రజానీకం మన గురించి ఏమనుకుంటారు? జనం ఏమనుకుంటే మనకే ఊరు బాగుపడుతుంది కదా. ఊరు బాగుపడ్డం కాదమ్మా ముఖ్యం. ఒకసారి పదవిలో ఉన్నవాడు గద్దె దిగిపోతే బజార్లో తలెత్తు తిరగడానికి కూడా పనికిరాడు. నలుగురు చాలా చిన్న చూపు చూస్తారు. అది లోకం తీరు. పదవి అధికారం చెలాయించిన వాడికి తెలుస్తుంది ఆ పతనంలో ఉన్న బాధ. చిన్నతనం నీకేం తెలుస్తుంది? మన్నే వస్తా. ఏమిటల్లుడు టిఫిన్ తీసుకోకుండానే వెళ్తున్నా? ఏమీ తినకుండానే కడుపు నిండిపోయి. వచ్చే ఆదివారం పెద్ద పబ్లిక్ మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాను, దానికి ఏర్పాట్లు చూసుకోవాలి. వస్తాను. ఏమిటి బే గొంతు కోసిన మేకలా గట్టగరుస్తావు? ఏం కావాలా? వచ్చే ఆదివారం బహిరంగ సభలో మా అయ్యగారు గంభీరంగా ఉపన్యాసం ఇస్తారట. వినటానికి 3000 మంది జనం కావాలి. అరే జనం మాట ఉండారు, ఎవరి కోట వాళ్ళకు పంపిస్తుంటే? అదంతా నాకు తెలియదు. మా అయ్యగారు గట్టిగా చెప్పమన్నారు. మీ అయ్యగారు చెప్పేది, దేవుడు చెప్పేది. మీ కోట 100 మందిని రోజు పంపుతున్నాం, దానికి పైగా ఒక పురుగు దొరకదు. మరి అంత పీకల మీదకి వస్తే పంపించేది మేకల్ని గొర్రెల్నే. అంతేనా? అవు మళ్ళా మధ్యలో నీ బెదిరింపేందిరా ముద్దునాయాలా? ఏయ్, అయ్యగారు అడిగిన మనుషులు పంపకుండా ఆయన మాట కాదని ఈ ఊళ్ళో ఉందవనే. అవు అవు, ఆయన ఒక రాజు, ఈయన ఒక మంత్రి. వీడు చెప్పినట్టల్లా మనం వినుకోవాలటాయా? ఓబే, ఆయన మోచేతి కింద నీళ్లు తాగేవాడికి నీకు భయం, కానీ మాకేం భయం? నేను ఇండిపెండెంట్ మ్యాన్ ని. సరే,
ఎలక్షన్ అయిన తర్వాత మా అయ్యగారు చైర్మన్ అవుతారు, అప్పుడు తెలుస్తాను ఈ సంగతి. ఏమిటి బే నువ్వు చేసేది? అట్టే కూతలు కుయిక అవతలికి బో. ఏ కొడతావా? మీద మీదకున్నావు. అవు మళ్ళా ఇట్టాగే వాగావంటే నీ తల్లి చెవులు బీకి చేతిలో పెడతా. సరే చూడు, మా అయ్యగారు చెప్పి నీ ఎంత తెలుస్తాను. ఓ బ్యాడ్ ఆఫర్ నాయలా. రారా బయటికి. బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు గారు, ఏమైందిరా? ఆ రాఘవుల గారు ఒట్టి లుచ్చానేనండి. మన సొమ్ము వేలకు వెళ్ళి తిని తింటే తిన్నాడు, ఇంతకీ ఏమన్నాడు? జనాన్ని పంపుతాన్నాడా లేదా? జనాన్ని పంపకపోగా నన్ను డాఫర్ అని తిట్టాయండి. నిన్ను డాఫర్ అన్నాడా? డాఫర్ కాదు బాబు, డాఫర్ నాయాలో అన్నాడు. పైగా కత్తి తీసుకుని ఈయన్ని పొడవబోయాడు బాబు. మేము లేకపోతే ఇవాళ వీడి పని క్లోజ్ అయినండి. నా రక్తం కళ్ళ చూస్తానని వారి చేతిలో నా చావు తప్పదని సవాల్ చేశాడు. వారి సంగతి అటో ఇటో తేల్చకపోతే మేము కాడి దగ్గరికి వెళ్ళాం బాబు. తొందరపడబోకండ్రా, ఈ ఎలక్షన్ అయ్యేదాకా వాడితో అవసరం ఉంది. ఎంత అవసరం ఉంటే మటుకు మనకు మాత్రం అవసరం లేదా? అది వదిలేసి 10 ఏళ్ళు అయింది. అందుకే 2 సార్లు చైర్మన్ అయ్యాను. అదేంటి బాబు, వాడు చేసే మాత్రం పని మేము చేయలేమా? ఏం చేయగలరా మీరు? వాళ్ళలాగా మీటింగులకి వేల కొద్ది జనాన్ని తాగలరా? ఓ తీసుకొస్తాం బాబు. మన ఫ్యాక్టరీ తాలూకు లారీలన్నీ మాకు అప్పచెప్పండి. చుట్టుపక్కల వాళ్ళకెళ్ళి 3,000 కాదు 30,000 మంది తోలుకొస్తాం. ఏరా సరే తోలుకురండి. ఎవరైతే నాకేం పని జరగాలి. మీరు లారీల్లోనే తోలుకొస్తారో నడిపించే తోలుకొస్తారో వెళ్ళండి. అలాగే బాబు, పదండ్రా. అన్నయ్య అన్నయ్య ఇక్కడ ఆపు. ఏమిటమ్మా అనేదిలో డ్రాప్ చేయమన్నాగా? ఎందుకన్నయ్య? పెట్రోల్ దండగా. ఇక్కడి నుంచి డైరెక్ట్ బస్ ఉంది, దానిలో వెళ్ళిపోతాను. పెట్రోల్ విలువ నీకు తెలిసిందనమాట. వెళ్ళరమ్మా. లత ఏమిటి పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావు? నాతో మాట్లాడుకో. ఇంతలోనే అంత కోపం ఏమిటో ఈ దాసుడు నేరం. నేను చూడలేదనుకున్నావా? నిన్న నీ మోటార్ సైకిల్ మీద ఒక అమ్మాయి కూర్చోబెట్టుకుని పోట్లా? ఓ అదా చూడలత, నా సీటుకు సెక్స్ డిఫరెన్స్ లేదు, ఎవరైనా కూర్చోవచ్చు. డబ్బులాటగా ఉందా? నన్ను ప్రేమించానని పెళ్లాడతానని ప్రమాణం చేసి? అవును చేశాను, ఇప్పుడు కూడా చేస్తాను. నేనే కాదంటం లేదే. మరైతే అమ్మాయి ఎవరు? ఎవరో రోడ్డు మీద పోతూ ఉంటే లిఫ్ట్ కావాలని, సీట్ వేస్ట్ గా ఉంది కదా అని లిఫ్ట్ ఇచ్చాను అంతే. నిజంగా నా మనసు ఇచ్చింది నీకే లత. నమ్మమంటావా? నన్ను నమ్మి ఇంతవరకు ఎవరూ చెడిపోలేదు. అసలు చాలా మందికి లిఫ్ట్ ఇస్తూ ఉంటాం. లిఫ్ట్ ఇచ్చిన పిల్లలందరికీ నా మనసు ఇవ్వాలంటే నా మనసును ముక్కలు ముక్కలుగా ఖైమా చేసి ఒక్కొక్కరికి ఒక్కో ముక్క పంచివ్వాలి. కమాన్ బీ గుడ్ గర్ల్. కమ్. గుడ్ మార్నింగ్ సార్. రజనీ, సార్ ఆ టాక్సీ వాడికి ఎంత ఇచ్చావు? టాక్సీయా? ఏ టాక్సీ సార్? నువ్వు వచ్చిన టాక్సీ. నేను టాక్సీలో రాలేదే. అబద్ధాలు ఆడుకున్నా కోపం వస్తుంది. ఆ టాక్సీ వాడికి ఎంత ఇచ్చావు? 6 రూపాయలు. రోజులో టాక్సీ వాడికి 6 రూపాయలు ఇస్తే నీ జీతంలో ఏం మిగులుతుంది? మీ అమ్మకి నాన్నకి ఏమిస్తావు? మాట్లాడమే. ఏం చేయండి సార్, బస్ స్టాండ్కి వచ్చేసరికి బస్సు వెళ్ళిపోయింది. ఆలస్యంగా వస్తే మీరు తిడతారని టాక్సీలో వచ్చేసాను. ఇంకెప్పుడు ఇలా చేయి. కాస్త ఆలస్యమైనా పర్వాలేదు, బస్సులోనేరా. ఇలా టాక్సీలో డబ్బు తగలడం నాకు ఇష్టం లేదు. థ్యాంక్ యూ సార్. ఏమిటి అలా చూస్తూ ఉండిపోయావు? మరి 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 ఐ లైక్ యూ సార్. ఐ లైక్ యూ సార్. ఐ లైక్ యూ సార్. ఐ లైక్ యూ సార్. ఏయ్ మోహన్, ఏంటి 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 ఏ లోకంలో ఉన్నావు? ఏం లేదురా.
మోహన్ నాయన మోహన ఫైలు ఇటు తిప్పి చదువుకోవాలి. అవును నిన్నటి వరకు బాగానే ఉన్నావు కదరా, ఇవాళ ఏమైంది నీకు? ఏం లేదురా. కొన్ని డాక్టర్కి ఏమన్నా కబురు చేయమంటావా? డాక్టర్ లేదు కదా. నువ్వు భోజనానికి వెళ్ళలేదే? నేను ఈ పూట భోంచేయట్లేదు సార్. ఎందుకని? డబ్బు ఎక్కువ తగలేద్దని మీరే చెప్పారుగా. మరి రోజు మధ్యాహ్నం ఎక్కడ భోంచేస్తున్నావు? అలంకార్ హోటల్లోనండి. అలంకార్ హోటల్లోనా? అక్కడ మినిమం 7 రూపాయలు కదా? అవునండి. సరే సరే, రోజు 7 రూపాయలు పెట్టి భోంచేసి ట్యాక్సీలో వస్తే దివాలా తీసి అప్పులు పాలవుతావు. ఇంకెప్పుడు అలా చేయనండి. రేపటి నుంచి ఒక పని చేయి, ఒక టిఫిన్ బాక్స్ కొనుక్కుని అందులో ఒక పక్క కూరను ఒక పక్క పెరుగన్నం పెట్టుకుని ఇక్కడ తెచ్చుకుంటుంది. అలాగేనండి. మరి ఈ రోజు ఏం చేస్తావు? పర్వాలేదండి, మంచిలు తాగుంటానండి. నో సరే పర్వాలేదండి. చెప్తాను, కూర్చో. తిను. ఏమిటలా చూస్తున్నావు? సార్, నేనంటే మీకెందుకింత? బికాస్ ఐ లైక్ యూ. మహాజనులారా, సోదర సోదరీమణులారా, నమస్కారం. నా ఉపన్యాసం వినడానికి ఇంతమంది ప్రజలు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. పని పాటలు మానుకుని ఇంతమంది ఓటర్లు ఇక్కడికి వచ్చారు అంటే అది కేవలం నా మీద అభిమానంగానే నేను భావిస్తున్నాను. ఆ తర్వాత మరి రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు చేయించేస్తాను. ఆ తర్వాత ఎవరి కంట్లోనైనా కొట్టడానికి గుప్పెడు దుమ్ము కూడా దొరకకుండా. ఇవన్నీ కాక ఇంకా 10 జూనియర్ కాలేజీలు, 10 సీనియర్ కాలేజీలు, 10 హై స్కూల్స్ కూడా పెట్టిస్తాను. రిచి పూర్వ తారతమ్యం లేకుండా పిల్లలందరికీ ఉచితంగా సమానంగా విద్య లభించేటట్టు చూస్తాను. పైగా పిల్లలకి మధ్యాహ్నం పూటే కాకుండా రాత్రి పూట కూడా భోజనాలు పెట్టిస్తాను. బావా, పిల్ల జల్లాతో ఈ ఊరు వస్తే బాగుండేట్టుందే. కాదు బావా, ఇలా నమ్మి ఇక్కడికి వస్తే మబ్బులో నీళ్ళని నమ్ముకుని ముంతలో నీళ్లు పారపోసుకున్నట్లే. నేను ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే ఈసారి కూడా నన్ను మీరు చైర్మన్ గా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా స్కీములు అమలు జరపాలి. మరి ఆ స్కీములన్నీ అమలు జరిపితే ఈ ఊరు స్వర్గంగా మారిపోతుంది. ఈ ఊరిని స్వర్గంగా మార్చేశాక నేను రిటైర్ అయిపోతానని మనవి చేసుకుంటాను. నేను చాలా మందిలాగా గ్యాస్ కొట్టే రకం కాదు అని మీ అందరికీ తెలుసు. నేను మీ అందరికీ చాలా ప్రజాసేవ చేసి చేసి అలిసిపోయి ఆయాసం కూడా వస్తోంది కనుక సోదర సోదరిమణులారా, మీరెవరో కంగారు పడకండి. ఈ నీచ కార్యక్రమం చేసింది మన ఎవరో కాదు, అపోజిషన్ పార్టీ వాళ్ళు. అయినప్పటికీ మీరెవరో ఆవేశపడకండి, ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే మనం అంతా గాంధీ గారి శిష్యులు, మనది అహింసా సిద్ధాంతం. ఇప్పుడు వాళ్ళు విసిన్న రాళ్లు ఓట్లుగా మారి మన పెట్టెల నుండి మనం గెలవడం ఖాయమని మనం చేస్తున్నాను. హలో మహాత్మా గాంధీకి, మహాత్మా గాంధీకి. బాబు గారు, బాబు గారు, వాళ్ళు మీతో మాట్లాడారట. ఎవర్రా? అదేనండి, వాళ్ళ మీటింగ్ లో రాళ్ళేశారు. వాళ్ళని ఇంటికి ఎందుకు తీసుకొచ్చావురా? అయినా అనుకున్న ప్రకారం మనిషికి 10 రూపాయలు ఇచ్చేశాను కదా. ఇచ్చిన చాలదట, మనిషికి ఇంకో 10 రూపాయలు కావాలన్నారు. సరే ఓ పని చెయ్, నేను ఇంట్లో లేనని చెప్పి. మీరు ఇంట్లో ఉన్నారని చెప్పేసి ఆడవలేకపోయావు. సరే పూజలో ఉన్నారని చెప్పి. చెప్తాం. అయ్యగారు ఒకసారి బయటికి దయచేయండి, నా గోడు కాస్త వినండి. ఏంట్రా ఇనేది? మీరు అడిగినంతా ఇచ్చి పంపించడానికి ఇక్కడ నేను డబ్బులు రాసులు పోసు కూర్చున్నానా? చాలా కట్టపడ్డామండి. ఈ ఊళ్ళో రాళ్ళు దొరకపోతే 3 మైళ్ళు పోయి మంచి రాళ్ళు పట్టుకొచ్చామండి. అమ్మా, మీరు నాకే మస్కా కుట్టేస్తున్నారా? మన ఊళ్ళో రాళ్ల కరువు వచ్చిందా? మన రోడ్ల మీద ఉన్నవన్నీ రాళ్లే కదురా, సిమెంటు తారు ఎప్పుడో కొట్టుకుపోయాయి. సరే పదండ్రా, ఈయన రాళ్ళు ఎంచుకున్న విషయం ఎగసిపాటి వాళ్ళతో చెప్తాం. అప్పుడు కానీ దిగిరాడు. ఆగండియా, అయినా ఆగండి, తొందరపడకండి. ఆయనలారా ఆగండి, ఆగండియా. ఏంటండి మా కష్టం గమనించబట్టాను. గమనించాం, సరేనా? ఒరే సుబ్బరు, వీళ్ళు ఏం అడిగితే అది ఇచ్చి పంపించు. ఇదిగో
అందరికి కూల్ డ్రింక్స్ ఇచ్చి మరి అలాగే బాబు. నమస్కారం వెళ్ళండి బాబు. నమస్కారం. అమ్మా 20 లీటర్లు పోయించాను, డబ్బిస్తారా? లీటర్లు పోయమంటారండి? 3 లీటర్లు పోయి. వద్దు వద్దు, 2 పోయి చాలు. రజనీ, రజనీ, వాళ్ళు మీకు తెలుసా? సరే ఆ పెద్ద కారు ఎవరిది? రాజశేఖరం గారిని బాగా డబ్బున్నాయన ఆయనది. ఏమండి నమస్కారం. మీరు కొంచెం లేస్తారా? ఏమండి? ముందు లేవండి చెప్తాను. ఎందుకండి? ఇలా దీని మీద కూర్చోండి. అయ్యో ఇదేమిటండి, నేను ఆ రోజు ఊరికేనానండి. నేను ఊరినే కూర్చోమంటున్నాను. కూర్చోండి మేడం ప్లీజ్. వద్దండి. నోనో మీరు తప్పకుండా దీని మీద కూర్చోండి. ఏమిట్రా నేను ఆ రోజు ఏదో మాట రాసుకుంటే ఈ నిజంగానే డల్ల పిల్ల తీసుకొచ్చి చూసారండి. ఏరా ఆ పిల్లగారు ఎవరో తెలుసా? దిగిపోవడం ఏంటి రజని? అబ్బా, అది కాదురా, వారు ఓ కోటీశ్వరుని బిడ్డగారు. చూడు. అక్కడ లారా చూశాను, పెద్ద ఫారెన్ కార్ లో రావటం. సందేహం లేదు, వారు డెఫినెట్ గా గొప్పటి బిడ్డగారే. భవిష్యత్తులో ఎప్పటికైనా మన వ్యాపారానికి ఉపయోగపడుతుంది కదా అని ఇప్పటి నుంచి కాకాపడుతున్నాను రా. ఆఫ్టర్ ఆల్ 100 రూపాయలు పోతే పోయిందని అల్లపిల్లు. ఏమిటి మేడం ఎందుకు నవ్వుతున్నారు? ఒక పెద్ద పొరపాటు జరిగిపోయిందండి. చచ్చా, మీరు పొరపాటు చేయటం ఏంటండి బలిగారు? అది కాదండి, ఆ కారు ఆ కారు ఆ కార్ డ్రైవర్ మా నాన్నండి. ఏదో పని మీద ఇటు వస్తుంటేను బస్ స్టాప్ లో నన్ను చూసి ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. మరి ఆ కారు? ఆ కారు రాజశేఖరరావు గారిని గాంధీనగర్ లో ఉంటారు, నెంబర్ 10 థర్డ్ మెయిన్ రోడ్. ఇంతకీ మీ నాన్న కారు డ్రైవరా? అవునండి. అనవసరంగా 100 రూపాయలు తగలేసా. ఏమండి, అది నాకు ఇచ్చేసి ఆ 100 రూపాయలు నా జీతం నుంచి కట్ చేసి. బ్రహ్మాండమైన ఐడియా. తీసుకో. కంపెనీ పరువు తీస్తున్నావు కదా, వెళ్ళి పని చూసుకో. కూర్చో. బాబు గారు, మీరేం అనుకోపోతే ఓ మాట అడుగుతాను. ఏంట్రా అది? రాత్రిపూట రోజు మీరు ఎక్కడికి వెళ్తారు బాబు? ఏడ్చేవలే, ఆ గొడవలన్నీ నీకెందుకు, కాళ్ళు పట్టు. అది కాదు బాబు, ఇక నుంచి రోజు చీకటి పడిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. అదో సణుగుడు నువ్వును. చనువు ఎత్తున్నాను కదా అని ఎత్తుకెక్కిపోతున్నావు. రాత్రి నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకురా? రాత్రి బాబు, రాత్రులు మీరు ఏ గుడిసెలో దూరుతున్నారు అని అమ్మగారికి చచ్చేటంత అనుమానం, అందుకని. ఆ ఏడుపేదో ముందే ఏడితే ఈ తన్నులు తెప్పే కదా. ఆ, మీకు నెల్లూరు నుంచి ఫోన్ వచ్చింది అయ్యారు. ఎవరు? హలో, నేనే మాట్లాడుతున్నాను. రంగారావు గారా, నమస్తే. పాతికి పంపుతారా? క్యాషే పంపండి, చెక్కొద్దు. ఆశ్రమం మీకెందుకు, నమ్మకమైన మనిషి నేనే పంపుతాను. ఇవాళ మెయిల్కే పంపుతాను, ఇచ్చి పంపండి. ఉంటాను. రే సుబ్బులు, ఈ రాత్రి మెయిల్కి నువ్వు నెల్లూరు వెళ్ళు. రంగారావు గారు తెలుసు కదా, ఆయన 25,000 ఇస్తారు. పట్టుకుని కంగారేం లేదు. రేపు రాత్రి మెయిల్కి బయలుదేరి ఎల్లుండి పొద్దుట. అలాగే బాబు, వెళ్ళొస్తాను అమ్మగారు. ఎక్కడికి రా వెళ్తానంటున్నా? ఇంటికి వెళ్ళి అన్నం తిని వెళ్తానండి. ఆ తినేదేదో ఇక్కడే తిను, ఇంటికి వెళ్ళకు. మా ఆడవాళ్ళతో మాట చెప్పి నాకు ఎదురు సమాధానాలు చెప్పావుంటే మక్కలు ఎరగొట్టేస్తాను. ఏమి ఆడవాళ్ళు ఎక్కడికైనా ఎగిరిపోతారా? నువ్వు ఊరికెళ్ళినట్టు నేను తర్వాత కవర్ చేస్తానులే. ఇదిగో ఇక్కడే భోజనం చేసి ఇటు నుంచి ఇటే స్టేషన్కి వెళ్ళిపో. టైం కూడా లేదు. అన్నం పెట్టు. మీరా? మా మామ వచ్చేస్తాడు బాబు. రాడే, దానికంతా ఏర్పాటు చేసే వచ్చాను. లేదు బాబు, ఇవాళ ఎంత పొద్దుపోయినా సరే వచ్చేస్తా అని చెప్పి వెళ్ళాడు. ఎప్పుడు చెప్పాడు? పొద్దున. అది పొద్దుటి మాట కదా. నేను ఇప్పటి మాట చెబుతాను విను. ఈ రాత్రి మెయిలుకి వాడిని నెల్లూరు పంపించి నేను ఇటు వస్తున్నాను. వాడు మళ్ళీ తిరిగి వచ్చేది ఎల్లుండి పొద్దున్న. రా. టైం ఏంటండి బాబు? 12 అయింది. అరే, మెయిల్ 11 గంటలకు వస్తుందన్నారు, ఏమైనట్టు? అదే తెలియట్లేదు బాబు. యువర్ అటెన్షన్ ప్లీజ్. పక్క స్టేషన్ అవతల గూడ్స్ బండి పట్టాలు తప్పి పడిపోయిన కారణంగా మెయిల్ ఏ టైంకి వస్తుందో చెప్పలేదు.
యువర్ అటెన్షన్ ప్లీజ్. పక్క స్టేషన్ అవుట్ గుడిసిపల్లి పట్టాలు తప్ప అయితే ఈ రోజు మెయిల్ అనేటగా మెయిల్ అయితే అంతే మరి వెళ్ళిపోవడం మంచిది. పట్టాలు తప్ప ఆహా నా ఇద్దరు పాలు పోసావయ్యా హాయిగా ఇంటికి తొంగుంటా. ఇక మీదట మీరు మా ఇంటికి రాకండి. అదే మాటే, నీ మీద నాకు ఇంకా మోస్తేరలేదు. అది కాదు బాబు, మా మామకు తెలిసిందంటే కొంపలు అంటూ పోతాయి. నీ మొఖం ఎలా తెలుస్తే? ఏం చేస్తున్నావే తలుపి? నెట్టు పెళ్ళిన వాడు ఎలా వచ్చాడు? నాకు తెలియడం లేదు. తొందర తీవే. నిన్నే ఏం చేస్తున్నావే? అయ్యగారు ఊరి పొమ్మన్నారే, స్టేషన్కి వెళ్ళాను. మనసంతా నీ మీదనే. ఏమిటి ఏమైంది అలా ఉన్నావు? ఒంట్లో ఒంట్లో అయ్యగారి బూట్లాగున్నాయా? నిన్ను చంపేస్తాను నా అయ్యా! చూడు, రోడ్డు మీద ఎవరో కొట్టుకుంటున్నారు. అవునరా? వాడి చేతిలో కత్తుందిరా. చూడు పారిపోయాడు రా. పద హాస్పిటల్. ఎందుకు తీసుకెళ్తాం? అతను ఇందాకే చచ్చిపోయాడు. అయ్యో పాపం. ఒరేయ్, మర్చిపోయిందా? ఇది మర్డర్ కేసు, మనకెందుకు? రాపోదాం. కనీసం పోలీసులకు రిపోర్ట్ చెప్పదారా? అబ్బా, నీతో చస్తున్నాను రా నేను. దారిని పోయే ప్రతి దరిద్రాన్ని నెత్తిగా వేసుకుంటాంటావేంటి? అదేమిట్రా, కళ్ళ ముందు ఇంత ఘోరం జరిగితే పోలీసు రిపోర్ట్ చేయకరా? మనం రిపోర్ట్ ఇస్తే ఈ మర్డర్ మనమే చేశామని ముందు మన అనుమానిస్తే మనల్ని ఎందుకు అనుమానిస్తారా? నువ్వే ఈ మర్డర్ చేసి నీ మీద అనుమానం రాకుండా ఉండటానికి ముందుగా రిపోర్ట్ ఇచ్చావని వాళ్ళు అనుకోవచ్చుగా. అది కదరా. అబ్బా, నీకు దండం పెడతాను, రారా బాబు. డ్యూటీ డ్యూటీ లేదు, గోంగూర లేదు, ముందు పదరా. అది కదరా. ఏమిటో నువ్వు మరి? రండి పాలకరావు గారు, రండి రండి. రామా రామా, నేను చూడలేను ఈ ఘోరాతి ఘోరం, నేను చూడలేను. ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, ఏమిటి? వీడు నా బిడ్డ లాంటి వాడు, పరమ సాధువు, చీమకు కూడా ఎన్నడూ అపకారం చేసెరగడు.
మరి అలాంటి వాడిని ఏ దుర్మార్గుడు పట్టణ పెట్టుకున్నాడు. అదేనండి విచిత్రంగా ఉంది. ఇన్స్పెక్టర్ గారు, ఈ కేసులో మీరు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని హంతకుణ్ణి పట్టుకుని ఉరికంబం ఎక్కిస్తే తప్ప మా సుబ్బులిగాడు ఆత్మ శాంతించదు. అలాగే ఇన్వెస్టిగేట్ చేసి హంతకుణ్ణి తప్పకుండా పట్టుకుంటాం. ఇన్స్పెక్టర్ గారు, నాకు నీరసం వస్తోంది, వస్తాను. నీరసం వచ్చిందిరా. హలో బాలు, మనం చూసిన మటన్ న్యూస్ పేపర్ వచ్చిందిరా. ఆ చచ్చిన వాడు ఎవరో పానకాలరావు గారు నవ్వు సుబ్బులట. అలాగా మనం చూసింది పోలీస్ స్టేషన్ కి రిపోర్ట్ ఇద్దాం. చెబితే అదేమిట్రా, వాళ్ళకి ఏమైనా క్లూస్ దొరుకుతాయి, అంతకుండా తప్పకుండా పట్టుకుంటారు. మీ పనులేవో మీరు చూసుకోక ఈ కూనీలు గొడవలు మీకు ఎందుకయ్యా? అదేమిటి పిన్ని, కళ్ళ ముందంత ఘోరం జరిగితే మనకెందుకని చూస్తూ ఊరుకోమంటావా? సరేరా, పోలీసులకు రిపోర్ట్ ఇచ్చామే అనుకో, మన కొరిగేదేంటి? రుజువులకి సాక్ష్యాలకి కోర్టుల చుట్టూ తిరగడం తప్ప. నీతో చస్తున్నావరా? ప్రజానికి ఏదో అర్థం చెప్తావు. అప్ప బయలుదేరాడండి గొప్ప దేశోద్ధారకుడు. మీనాక్షి, మీనాక్షి, ఇందులో 4వ పట్టణం కనిపించడం లేదు, ఏమైనట్టు? అది నిన్నే కనపడలేదు. నిన్ననే కనిపించలేదా? మరి ఆ సంగతి నాతో చెప్పలేదే? నేను నిన్న అడగకపోయినా చెప్పేదాన్ని. గుడ్ మార్నింగ్ అంకుల్. అబ్బా, ఈ దయ్యం ఎక్కడికి ఎలా తయారయ్యింది? ఏమిటమ్మా ఇలా వచ్చావు? ఏం పోయింది మావయ్య, ఇక్కడ వెతుకుంటున్నావు? నా ప్రాణం ఇక్కడ పడిపోయిందమ్మా. ప్రాణం పడిపోవడం ఏంటి మావయ్య? ఏమని చెప్పమంటావు? ఇది మన సుబ్బులు దారుణంగా మర్డర్ చేయబడ్డ చోటు. ఈ మట్టి వాడి రక్తంతో పునీతమైందమ్మా. ఒక నౌకరు గురించి నువ్వింత బాధపడుతున్నావంటే నిజంగా నీది ఎంత జాలిగుండె మావయ్య. ఇంతకీ ఆ హంతకుడి ఆచూకీ ఏమైనా తెలిసిందా సార్? అబ్బా, వంకలాగా పట్టుకున్నారే. అది పోలీసులు చూసుకుంటారు. మరి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఈ స్పాట్ లో మన సుబ్బులు జ్ఞాపకార్థం ఓ చలవరాతి సమాధి కట్టిస్తే బాగుంటుందని. ఏమిటి నడి రోడ్డు మీద? అదే ఆలోచిస్తున్నాను. ట్రాఫిక్ ఏమైనా అడ్డం అవుతుందేమోనని. నీకేమైనా ఐడియా వస్తే చెప్పు, వస్తాను. అలాగే మావయ్య, రండి పోదాం. ఇంతకీ ఈ గుండీ ఏమైనట్టు? ఈ గుండి నీకు ఎక్కడ దొరికింది? రోడ్డు మీద శవం పక్కనే దొరికింది. దీని మీద ముద్ర ఉందయ్యా, టీబీజే అంటే టీబీ జ్యువెలరీస్. ఈ గుండి మీరు తయారు చేస్తుందేనా? అవును సాబ్, మేము చేసినదే. అరుగుదలను బట్టి ఇది ఎన్నాళ్ళ క్రితం చేస్తుంటారో చెప్పగలరా? సుమారు 5-6 సంవత్సరంలో ఉండవచ్చును. అయితే 4-5 సంవత్సరాల్లో ఈ గుండీలు ఎవరెవరికి అమ్మారో మీ బిల్ బుక్స్ చూసి చెప్పగలరా? చెప్పగలం సాబ్, కానీ బిల్ బుక్స్ ఎక్కడానికి జర టైం కావాలి. ఎంత టైం కావాలి? బస్ 2 వారం. 2 వారాలు. ఓకే. సుబ్బులు చావు అయ్యగారికి పెద్ద దెబ్బరా. పాపం రాత్రింపగళ్ళు ఆడాలోచనే. అసలు సుబ్బుల్ని ఎవరు చంపుంటారా? నాకెందుకో ఆ సప్లై రాఘవ్ లేడురా, ఆడి మీదే గట్టి అనుమానం రా. అవునరా, ఆ రోజు సుబ్బులు రాఘవులు పోట్లాడుకున్నారే, తర్వాత రాఘవులు గాడే మాటేసి మన సుబ్బుల్ని చంపుంటాడు. కత్తి తీసుకుని పొడవ పోయాడు బాబు. మేము లేకపోతే ఇయ్యాలి వీడి పని క్లోజ్ అయ్యండి. ఆడే ఈ పని చేశాడని మీకు అంత నమ్మకమా? అవునయ్యా, ఆ రోజు రాఘవుల గారికి ఎంత శివెక్కిందంటే వాడిని చూస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది. సరే రండి. ఇన్స్పెక్టర్ గారు. ఓ పానకాలరావు గారా, నమస్కారం. రండి రండి. నమస్కారం. మీతో ఏకాంతంగా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. వీళ్ళందరినీ బయట వీళ్ళని ఉంచండి, వీళ్ళు కావాలి. సరే, మీరు బయట ఉండండి. మా సుబ్బులు. ఇప్పుడు చెప్పండి. మా సుబ్బులు మర్డర్ కేసు విషయంలో నాకు చాలా నమ్మకమైన ఇన్ఫర్మేషన్ దొరికింది ఇన్స్పెక్టర్ గారు. ఏమిటది? పొన్నమ్మపేటలో రాఘవులని ఒక ఎలక్షన్ ఏజెంట్ ఉన్నారు. మేకల రాఘవులు సాబ్, పానకాలరావు గారి నౌకరు సుబ్బులు నీకు తెలుసా? తెలుసయ్యా. అతనికి నీకు ఏదైనా విరోధం ఉందా? అదే, నాకు వాడితో విరోధమే ఉంది సాబ్. నువ్వు అతనితో ఎప్పుడైనా ఘర్షణ పడ్డావా? నేను చంపుతానని కత్తి తీసుకుని వాడి మీద దూకేవలేదా? మరండి,
మరండి మాట్లాడవే. సాబ్ ఒకసారి ఏదో కోపంలో అంతే బాబు, తర్వాత మాకేం తెలీదు. నువ్వు ఉండబా. వాడు రక్తం కళ్ళ చూస్తానని, నీ చేతుల్లో వాడు సావు తప్పదని శపథం చేసావా? ఏదో మాట వరుస కన్నాను సాబ్, అంతేకాని వాణ్ణి కానిస్టేబుల్ అరెస్ట్ చేయండి. తీసుకురండి. నేనే పాప మెరుగను, నాకేమీ తెలియదు. దేవుడి మీద ఒట్టు సాబ్. సాబ్ నా మాట వినండి సాబ్. ఆయనకేమీ తెలియదు బాబు. బాబు బాబు, నా బిడ్డలు కన్నా ఏం చేయదు బాబు. మీకు దండం పెడతాను. మీకు దండం పెడతాను బాబు. బాబు, మీకు దండం పెడతాను. వదలండి. మోహన్, నీకు చల్లని వార్త. మనం ఏదో మహాపరాధం చేసామని నువ్వు ఫీల్ అయిపోతున్నావు కదా. ఆ సుబ్బుల్ని హత్య చేసిన వాడిని పోలీసులు అరెస్ట్ చేశారట. ఎవరో పున్నంపేటలో రాఘవరట. వాడికి ఏవో పాత కథలు ఉన్నాయట్రా. ఇప్పటికి నీ మనసు శాంతించిందా? ఏమిటండి, ఏం జరిగింది? ఏం లేదు, మొన్న ఈ మధ్యన ఓ అర్ధరాత్రి మీద కారులో వస్తున్నాం. మా ఎదురుగా నడి రోడ్డు మీద హత్య జరిగింది. ఎవడో ఇంకోటి కత్తితో పొడిచి పారిపోయాడు. పాప ఆ కత్తి పొడి తిన్నవాడు అక్కడే పోయాడు. ఆ తర్వాత ఏమైంది? ఇంకేం జరుగుతుంది? ఇలాంటి వాడు పక్కనుంటే పోలీసులకు రిపోర్ట్ ఇద్దామంటే వద్దని జలగల పట్టుకుని ఇంటికి లాక్కెళ్ళి. అదిగా నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు, మనం చేసిన తప్పున్నారా? అవునండి, అలాంటి వాళ్ళు పట్టివలసిందే, వదలకూడదు. మీకు తెలిసిన విషయం పోలీసులు చెప్పాల్సిందే. అమ్మా తల్లి, అసలే వీడు అద్ది. వీడికి నువ్వు కుక్కిలినా తోడయ్యావా? వెళ్ళి పని చూసుకో వెళ్ళే. సార్, ఎవరు? ఇది రాజశేఖరరావు గారు వెళ్ళారండి? అవును, ఇదే. నమస్కారం అండి. నమస్కారం అండి. రండి 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 రండి, కూర్చోండి. ఎవరు కావాలి మీకు? ఇక్కడ వెంకయ్య గారు ఉన్నారండి. వెంకయ్య గారా? ఎవరు లేరే. ఇది డోర్ నెంబర్ 10 కదండి? అవును, 10. మరి ఈ అడ్రస్ ఇచ్చారే? ఆయన ఏం చేస్తుంటారు? ఆయన డ్రైవర్ గారండి. ఓహో, డ్రైవరా? ఏమిటి అతనితో పని? ఆయన కూతురు పెళ్లి విషయం మాట్లాడదామని. ఓహో, అలాగా. అతని కూతుర్ని మీ డ్రైవర్ కొడుకు చేసుకుందామనే? మా డ్రైవర్ కొడుకు కాదండి, నేనే చేసుకుందామని. తీరా? అవునండి, నేనే. ఏమిటండి? ఎందుకండి? ఆ డ్రైవర్ కూతుర్ని చేసుకునేవాడి మంచి మర్యాద లేకుండా వచ్చి నా ముందు సోఫాలో కూర్చుంటావా? మీరే కదండి కూర్చోమన్నారు. మరి వెంకయ్య గారు? ఆ పక్క అవుట్ హౌస్ లో ఉన్నాడు. వెళ్ళు. వెంకయ్య గారు కావాలట, వెంకయ్య గారు. డ్రైవర్ వెంకయ్య గారు మీరేనండి? నేనేనండి. నమస్కారం అండి. నమస్కారం. తమరు? మీ అమ్మాయి పనిచేస్తుంది ఆ కంపెనీ ప్రొపరేటర్. ఏమిటి బాబు తమరే వచ్చారు? కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదా. ఏం లేదు, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. ఏమిటి బాబు అది? నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నానండి. మీ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తుందండి. అంటే మేమిద్దరం ప్రేమించుకున్నాం. మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఆ సంగతి మీతో చెబుదామని వచ్చాను. ఎంత చల్లని వార్త చెప్పావు బాబు. బాబు, ఒక్కసారి మా ఇంటికి వచ్చి. లేదండి, నాకు అర్జెంట్ పని ఉంది. అమ్మాయిని చూడడానికి మా పిన్ని చెల్లిని పంపిస్తాను. చాలా సంతోషం బాబు, చాలా సంతోషం అండి. ఇదేమిటి ఇలా ఉంది? మీకు ఈ అమ్మాయి ఒక్కతేనా, ఇంకా ఉన్నారా? లేదండి, మాకున్నది ఒక్కటే అమ్మాయి అండి. బక్కగా ఉందంటున్నారా? ఈ మధ్యన దిష్టి తల్లి చిక్కిపోయిందండి నా తల్లి. మీ కూతురు వరుస అయిన వాళ్ళు ఎవరైనా మీ ఇంట్లో ఉంటూ ఇంట్లోనే ఉంటారటనా? మరీ మంచిది. కూతురు అల్లుడు ఎప్పుడు కళ్ళ ముందు ఉంటారు. ఇక మేము వెళ్ళొస్తామండి. అమ్మాయి మీకు నచ్చినట్టే కదా? అబ్బాయితో మాట్లాడి కబురు చేస్తాం. అబ్బాయి గారికి నచ్చినట్టు ఇదివరకే చెప్పారమ్మా. మీకు కూడా అదే ఆలోచించి కబురు చేస్తాం. కారు తెస్తారటనా? కారు కాదు, నీ బొంద. ఎందుకు పడతారు? పెళ్లి కూతురుని చూసి వచ్చావుగా, ఏం మాట్లాడమే? మాట్లాడడానికి ఏముందయ్యా, అసలు నీకు ఆ పిల్ల ఎలా నచ్చింది? అదేవిడి పిన్ని, నీకు నచ్చలేదా? ఒత్తిగా నచ్చలేదు. నీకు? నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే నేను వదిన చచ్చిన పిల్లను. ఇంతేరా, వీళ్ళకి బెత్తనం ఇస్తే ఇంతే. లోకంలో ఏ ఆడపిల్ల నచ్చదు వీళ్ళకి. అందుకే పెళ్లి కాకుండా ఇలా ఉండిపోయాను. సరేరా,
ఇంతకీ నువ్వేమంటావు? రజని కొంకేంట్రా, రంభా ఒరసి రజని ముందు బలాదు. సరే బాలు, ఈ ఒక్క విషయంలోనే నాతో ఏకీపించారా? ఏమైనా సరే రజనీనే పెళ్లి చేసి తీరుతా. ప్రపంచం తలకిందులైనా సరే తాతయ్య, నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. నేను చెప్పేది కూడా కాస్త ఆలోచించమ్మా. ఎంత ఆలోచించినా నా నిర్ణయం మారదు. నేను అతన్ని ప్రేమించాను, అతను నన్ను మనసారా ప్రేమించాడు. ఆస్తి గల ఆడపిల్లలను బుట్టలో వేసుకోవడానికి వాళ్ళు అలాగే ప్రేమ నటిస్తారమ్మా. వాళ్ళు ప్రేమించేది మిమ్మల్ని కాదు, మీ ఆస్తిని. అక్కడే పొరపాటు పడుతున్నావు తాతయ్య. అసలు నేను ఆస్తి గల అమ్మాయినని ఆయనకి ఇంతవరకు తెలియనే తెలీదు. ఆయన గుణగుణాలు బాగా పరిశీలించాను. అంత ఉత్తముడు నాకు భర్తగా లభించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను తాతయ్య. తాతయ్య, ఏ కారణంగానైనా మేమిద్దరం పెళ్లి చేసుకోలేకపోతే జీవితాంతం అవివాహితగా మిగిలిపోతానే తప్ప మరో మగాడికి నా మనసు ఇవ్వలేను తాతయ్య. ఓహో, అంతవరకు వచ్చిందా? డ్రైవర్, వెంకయ్య, ఈ కంపెనీ పార్ట్నర్ మోహన్ అని ఉంటాడు, వెళ్ళి పిలుచుకురా. నమస్కారం వెంకయ్య గారు. రండి కూర్చోండి. బాలు లేరా, నా పార్ట్నర్ ఈయన వెంకయ్య గారని, నాకు కాబోయే. నమస్కారం అండి. కూర్చోండి కూర్చోండి, దయచేయండి కూర్చోండి. రాము, మీకు కాఫీనా కూల్ డ్రింక్? నాకే వద్దండి, నేను పొద్దున్నే బాగా చద్దనం తినొచ్చానండి. పోనీ ఒక్క సిగరెట్ నాకు అలవాట్లేదండి, నాకు చుట్టాల వాటు తెచ్చుకున్నాను. అవును, ఇంతకీ పెళ్లికి ముహూర్తం ఎప్పుడు పెట్టిస్తున్నారు? మా వాడు చాలా తొందరపడిపోతున్నాడు. అదేడు బాబు, మీరు ఎప్పుడు కబురు చేస్తారా నేను ఎదురు చూస్తున్నాను. మేము రెడీ అండి, లైన్ క్లియర్, పెట్టించండి ముహూర్తం. మా అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. అయ్యా బాబు, వచ్చి మరి మర్చిపోయాను. ఇక్కడ మోహన్ అంటే ఎవరు బాబు? నేనే. మీరేనా? మా అయ్యగారు పిలుచుకురమ్మన్నారండి. ఎక్కడున్నారు? బయట కారులో ఉన్నారు. రండి బాబు, రండి రండి. మా వాడికి భలే మామగారు దొరికారు. అయ్యా వచ్చేసామండి. నేను మోహన్ ను తీసుకురమ్మంటే ఇతను తీసుకొచ్చావేమిటి? మీరు మోహనే బాబు. ఏంటి, నేను ఎరగనా? ఏంటి, కాబోయే అల్లుడు కదయ్యా. అవునయ్యా. నేను తీసుకురమ్మన్నది ఈ కంపెనీ పార్ట్నర్ మోహన్ ని. ఈ కంపెనీ పార్ట్నర్ మోహన్ నేనే. నువ్వా? అవును నేనే. మా డ్రైవర్ కూతురుని చేసుకోబోతున్నా అని చెప్పావు కదా. అవును చెప్పాను, చేసుకోబోతున్నాను కూడా. అమ్మ దొంగ గాడిదా. ఓల్డ్ మ్యాన్, మాటలు జాగ్రత్తగా రాని. యు ఆర్ ఏ చీట్, మోసగాడి. నా మనవరాలను మోసం చేస్తావా? నీ మనవరాలా? ఎవతది? దాని ముఖమే నాకు తెలీదు. తెలీదు? తెలీదు. తెలీదు? నీ సంగతి ఏమిటో ఇంటి దగ్గర తెలుస్తాను. ఎక్కువ కారు. కోడి నీ కారు ఎక్కేదేంటి? నాకు ఉంది కారు. ఏం తెలుస్తావో చూస్తాను. పద. మీరేం కంగారు పడకండి మామగారు, పదండి. అమ్మాయి, ఎక్కడమ్మా? వస్తున్నా. హలో మోహన్. హలో రజని, ఏమిటి ఇక్కడున్నావు? ఆగో, ఈ పిల్లని ఎరగనావు? ఈ పిల్లని నేను ఎరగనలేదే, నీ మనవరాలు ఎరగనన్నాను. ఈ పిల్ల నా మనవరాలు. ఐసి, మరి చెప్పరే, పిల్లలు లేకపోతే డ్రైవర్ గారి గురించి పెంచుకుంటారా? నేను చెప్పానా వీడు మోసగాడు, నీకు ద్రోహం చేస్తాడు అని. ఏ ఓల్డ్ మ్యాన్, మాట జాగ్రత్తగా రాని. ఈ పిల్లని నేను మనసారా ప్రేమిస్తున్నాను. అబద్ధం. నువ్వు మా డ్రైవర్ కూతురు చేసుకుంటానని మాట ఇచ్చావా? మాట ఇచ్చాను, చేసుకుంటాను. ఈ పిల్లే డ్రైవర్ గారి కూతురు, ఈ పిల్లనే చేసుకుంటాను. ఏమిటమ్మా నవ్వుతావు? సారీ తాతయ్య, ఇదంతా నేను ఆడిన నాటకమే. నాటకమా? నేను మన డ్రైవర్ కూతుర్నని ఏంటో అబద్ధం చెప్పాను. మన స్టేటస్ ఏమిటి, మనమేమిటి? ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ కూతురు అని చెప్తావా? మరి నేను మీ మనోరాలని చెప్తే ఆయన నాకు ఉద్యోగం ఇస్తారేమిటి? నేను ఉద్యోగం సంపాదించుకుంటాను, మీతో పని వేశాను కదా. ఏమండి, ఆ అబద్ధం ఆడకపోతే మీరు నాకు ఉద్యోగం ఇచ్చిండేవరా? అందుకని నన్ను ఇంత పూలం చేస్తావా? అసలు ఈ ఆస్తికలు ఆడపిల్లంటారు అంతే. ఉట్టి మోసగత్తులు, అబద్ధాలు కూడా. మోహన్, మోహన్ సార్ ఉండవయ్యా. కారటది తీయను తీయను తీయను. ఎందుకు తీయు? చెప్పాలా? నాయకుడు పానకాలరావు గారికి, పానకాలరావు గారికి, పానకాలరావు గారికి, సలవై గారికి, ప్రజానాయకుడు సలవై గారికి, సలవై గారికి, పానకాలరావు గారికి, ప్రజానాయకుడు పానకాలరావు గారికి, పానకాలరావు గారికి, పానకాలరావు గారు, మున్సిపల్ చైర్మన్ పానకాలరావు గారు, మున్సిపల్ చైర్మన్ పానకాలరావు గారు. సోదర సోదరీమణులారా,
భోజనానికి ముందు నాకు ఎక్కువగా మాట్లాడబుద్ధి కావడం లేదు. మీ అందరి ఆదరాభిమానములతో నన్ను ఈ పట్టణానికి మళ్ళీ చైర్మన్ గా ఎన్నుకున్నారు. నాకు మళ్ళీ పదవి ఇచ్చారు అంటే ప్రజాసేవ చేసుకునే అదృష్టాన్ని మళ్ళీ నాకు మీరు ప్రసాదించారు అని భావిస్తున్నాను. ఇప్పటికే చాలా కాలాతీతం అయింది. భోజనానికి లేవండి. రజని, మీ గెస్ట్ ఏమైపోయాడమ్మా? వస్తాడు మావయ్య, ఈ పాటికి రావాల్సిందే. దగ్గరుండి వెంట పెట్టుకురా. నా పక్క చైర్ అలాగే ఖాళీగా ఉంచుతాను. కొంచెం కొంచెం కొంచెం. హలో మోహన్, ఏమిటి ఇంత ఆలస్యం? కారులో వచ్చిన ఇన్సిడెంట్ జరిగింది. ఏమిటి? ఏం లేదు, ఎవడో దొంగ మీద ఒక అమ్మాయి మెడలో గొలుసు కొట్టేసి పారిపోతుంటే వాడు వెంటబడి పట్టుకుని పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పొస్తుంది. సరేరా, మావయ్యకి ఇంట్రడ్యూస్ చేస్తాను. మావయ్య, ఈయన మోహన్, అన్నపూర్ణ ఇండస్ట్రీస్ పార్ట్నర్. నమస్కారం. రండి, మీకోసమే చూస్తున్నాం. కూర్చోండి. పట్ల ఇక్కడ ముందొట్టించు, నేను ఇప్పుడు వస్తాను. రావోయ్, వడ్డించు. నేను తీస్తాను. ఫోన్ చేయండి. అలా ఉన్నారేమిటి? ఏమిటి మోహన్, నా కోసం వెయిట్ చేస్తున్నావా? ఎస్ ఎస్. పట్ల నాకు కూడా వడ్డించు. చాలా బాగుంది. లేవండి. అక్కర్లేదు, మీరు ఫోన్ చేయండి. నేను మాకు టైం పట్టేలా ఉంది, మీరు లేవండి ప్లీజ్. ఏంటి అలా ఉన్నా? ఏం లేదు, నాకు అర్జెంట్ పని ఉంది. నేను వస్తాను. పూర్తిగా ఫోన్ చేయకుండా మళ్ళీ కలుస్తారుగా. ఎవరు? మళ్ళీ వచ్చారెందుకు? వెళ్ళిపోండి. మీతో కొంచెం మాట్లాడాలని వచ్చారండి. కలుపుతారండి. నేను తెరవను, వెళ్ళిపోండి. నా మాట వినండి, మీది కొంచెం పని ఉంది. ఏమిటో పని? నీ భర్త కత్తెక్కడ దాచాడు? రక్తపూటలు ఎక్కడున్నాయంటూ నన్ను హింసించడమేగా. ఇంతవరకు చేసిన చిత్రవద చాలు బాబు. వెళ్ళిపోండి బాబు, వెళ్ళిపోండి. మిమ్మల్ని ఎవరు చిత్రహింస చేశారు? ఏమీ తెలియనట్టు అడుగుతున్నారే. మీరు పోలీస్ మనిషి కాదు? కాదండి, నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను. ఈ ఊళ్ళో మాకు సాయం చేసే వాళ్ళు ఎవరున్నారు బాబు? మేము దిక్కులేని పక్షులం అయిపోయాం. మా బతుకు పదారు పాలైపోయింది. ఏడవకనమ్మా, నా మాట నమ్మండి. నా వల్ల మీకు మేలే జరుగుతుంది. ఇంతకీ మీరెవరు బాబు? ఈ కేసు విషయంలో నాకు కొన్ని సందేహాలున్నాయి. వాటిని గురించి ప్రైవేట్ గా ఆరాధిస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, రాఘవులు ఇంకా పోలీస్ కస్టడీలోనే ఉన్నాడా? అవును బాబు. రాఘవులకి కాలేదైనా కుంటే? ఆయన కుంటే ఏమిటండి, నిక్షేపంలో ఉంటాడు. ఈ మధ్య కాలికి ఏదైనా దెబ్బ తగిలి? అదేం లేదు బాబు. ఆయన ఫోటో ఏమైనా ఉందా? ఉంది బాబు. ఇదిగో బాబు. ఇతనికి నేను చూసిన మనిషికి పోలికెళ్ళేది. నా పెళ్లికి ఏ పాపం ఎరుగుడు బాబు. ఆ కూలీ జరిగిన రాత్రి ఆయన మండిపోయే జ్వరంతో ఇంట్లోనే ఉన్నాడు బాబు. నా పిల్లల మీద ఒట్టు, మీకు దండం పెడతాను. మమ్మల్ని రక్షించండి బాబు, మమ్మల్ని రక్షించండి. నా మాట వినండి, మీరు వెళ్ళొద్దండి. ఏమండి, వెళ్ళొద్దండి. ఏమండి, ఏమండి? దొంగ, పట్టుకోండి. దొంగ, దొంగ, పట్టుకోండి, పట్టుకోండి.
ఆడిపోతున్నాడు, పట్టుకుంటారా, పరిగెత్తురా, పట్టుకుంటారా, పట్టుకోండి. నాకు అందరూ చేతకాని వెతలు దొరికారు. మోహన్ రావు, అన్నపూర్ణ ఇండస్ట్రీస్. మోహన్ రావు. హలో హలో, వస్తున్నా. ఏమిట్రా? వాళ్ళు నీకు ఇంపార్టెంట్ విషయం చెప్తాను రా. ఏమిటా అంత ఇంపార్టెంట్ విషయం? ప్రాక్టికల్తో మాట్లాడుతున్నాను. రే, రాత్రి నువ్వు డిన్నర్ నుంచి వచ్చేసరికి చాలా పొద్దుపోయినట్టుంది. అదే అదే చాలా పెద్ద మున్సిపల్ చైర్మన్ పానకాలరావు గారు వస్తున్నారు. అయ్య బాబోయ్, చైర్మన్ గారే. నమస్కారం. 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 దయచేయండి. ఏమిటి మీరే స్వయంగా మా ఇంటికి దయచేశారు? కాబోయే చుట్టాలం కదా, ఓసారి మోహన్ బాబును పలకరించి వెళ్దామని. చుట్టాలా? మోహన్ బాబు ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి నా మేనగోడలే. ఎవరు? రజని. స్వయంగా మా బావుమరిది కూతురు, మా మామగారికి మనవరాలు. ఎరా? మోహన్ బాబు పార్ట్నర్ బాలు. నమస్కారం అండి, నేనే. రండి రండి రండి. అమ్మా, లోపల పెట్ట. అమ్మా. ఏమిటి బాబు? రామ్మా, రా చెప్తాను. సార్, మా అమ్మ. నమస్కారం. నమస్కారం బాబు. అమ్మా, ఎవరనుకున్నావు? మున్సిపల్ చైర్మన్ పానకాలరావు గారు. అలాగా? అమ్మా, మన మోహన్ చేసుకోబోయే రజని లేదు, వీరి మేనగోడలేదంట. అలాగా బాబు, చాలా సంతోషం. మా మోహన్ ఎంత అదృష్టవంతుడు. అవతల చాలా పనులున్నాయి ప్రస్తుతానికి. కాఫీ తీసుకుని వెళ్ళండి బాబు. తర్వాత తీరుబడిగా వచ్చి సుష్టిగా మీ ఆతిథ్యం స్వీకరిస్తాను. వస్తాను. మంచిది. మోహన్ బాబు, నీతో ఒక్క నిమిషం మాట్లాడాలి. మోహన్ బాబు, నీ గురించి నేను చాలా చాలా విన్నాను. నీలాగా కష్టపడి పైకొచ్చిన వాళ్ళంటే నాకెంతో ఇష్టం. నీకెప్పుడు ఎలాంటి పనున్నా సరే వెనక ముందు ఆలోచించకుండా తిన్నగా నా దగ్గరకు వచ్చి అడిగేసి, ఇక నుంచి మనం ఏక కుటుంబీకులు. కాకపోతే అనవసర విషయాల్లో జోక్యం చేసుకుని ప్రాణం మీదకి తెచ్చుకోము. అంతకన్నా నేను చెప్పవలసిందేమీ లేదు. వస్తాను. ఏమిటి అలా ఉన్నావు? ఏం జరిగింది? బాలు, ఆయన ఎవరు? చెప్పారు కదా, మున్సిపల్ చైర్మన్ గారు. ఇంతకు ముందు ఎప్పుడైనా ఆయన మొహం చూసావా? అదే, నేను చూడలేదు. బాగా జ్ఞాపకం తెచ్చుకో. మర్డర్ జరిగిన రాత్రి మన ఇద్దరం చూసామే. అవును, వాడే. అమ్మ బాబోయ్, చైర్మన్ మర్డరరా? మనం చూసామని ఆయనకి తెలుసా? తెలుసా? ఇదేమిట్రా మరి, చుట్టరకం కలుపుకుని మర్యాద చేసిపోయాడు. వాడొచ్చింది మర్యాద చేయడానికి కాదు, తను హత్య చేసినట్లు నాకు తెలుసునని తెలిసి ఇందులో తలదూర్చి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని హెచ్చరించడానికి వచ్చాడు. మనం ఎందుకు తలదూరుస్తాం? అందులోనూ ఆయనని తెలిసిన తర్వాత. పెద్దవాడు, పైగా చుట్టరికం కూడా కలపబోతున్నాడు. నీకు అసలు బుద్ధి ఉందిరా? మన కళ్ళ ముందు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న హంతకుడు ఊరికి నాయకుడే రొమ్ము తిరుగుతున్నాడు. వాడు చేసిన నేరానికి ఏ పాప ఎరగని మరొక అమాయకుడు బలిగాబోతున్నాడు. ఇదంతా తెలిసి కూడా చేతగానే దత్తమలా నోరు మూసి కూర్చోమంటావా? అంతకన్నా ఏం చేస్తావురా మనం? మనమా ఈ ఊరికి కొత్త, ఏదో పొట్ట తిప్పల కోసం వచ్చాం. ఆయనేమో అంగబలం అర్థబలంతో మదించున్న మనిషి. ఆయనతో పెట్టుకుంటే కొండతో ఢీకొన్నట్టేరా. ఏడ్చవలేరా? ఇప్పుడు ఈ అన్యాయం రాఘవులకు జరిగింది, రేపు నీకు జరుగుతుంది, ఇంకో రోజు నాకు జరుగుతుంది. అసలు ఈనాడు దేశంలో అవినీతి పనులు విచ్చలవిడిగా పెత్తనం చెలాయిస్తున్నారంటే నీలాంటి పిరికి పనులేరా కారణం? అయితే ఇంతకీ ఏం చేస్తానంటావురా నువ్వు? చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకుని పెద్ద మనిషిలా తిరుగుతున్న ఆ పానకాలరావు గుట్టు బయట పెట్టి వాణ్ణి ఉరికంబోయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరు సార్? సుబ్బులు మర్డర్ కేసు విషయంలో కూలి చేసిన వ్యక్తిని చూశానని చెప్తున్నాడు సార్. అవును సార్, నేను కళ్ళారా చూశాను. ఎవరు మర్డర్ చేసింది? మున్సిపల్ చైర్మన్ పానకాలరావు గారు. వాట్? మున్సిపల్ చైర్మన్ గారా? ఎస్ సార్, ఆయనండి. ఓ, కొంచెం ఇలా రండి. ప్లీజ్ సిట్ డౌన్. అసలు మీరెవరు, ఏం చేస్తుంటారు? నా పేరు మోహన్ రావు అండి. ఐఎమ్ ఎన్ ఇంజనీర్. ఈ ఊళ్ళో అన్నపూర్ణ ఇండస్ట్రీస్ అని ఓ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఈ మధ్యనే స్టార్ట్ చేశాను. మీకు తెలిసిన విషయం కొంచెం వివరంగా చెప్పండి. ఆ రోజు నేను నా పార్ట్నర్ కారులో వెళ్తున్నామండి. అంతా చీకటిగా ఉంది. నా కారు లైట్స్ వెళ్తుల్లో మేము కళ్ళారా చూసామండి.
అయితే ఇన్నాళ్ళు ఈ విషయం మాకెందుకు చెప్పలేదు? ఈ హత్య విషయంలో మీరు ఎవరిని అరెస్ట్ చేశారని పేపర్లో చదివాను. అసలు హంతకుడిని పట్టుకున్నారు కదా అని ఊరుకున్నాను. కానీ నిన్ననే చైర్మన్ గారిని ముఖాముఖి చూడటం జరిగింది. వెంటనే నేను చూసిన వ్యక్తి ఆయన అవునా కాదానని నిర్ధారణ చేసుకుని మీ దగ్గరికి వచ్చాను. అలాగా? ఆ రోజు మీతో పాటు ఇంకెవరో ఉన్నారన్నారు? అవునండి, నా పార్ట్నర్ పేరు బాలు. ఆయన కూడా చూశాడా? చూశాడు. చూసినట్టు ఆయన కూడా సాక్ష్యం ఇస్తాడా? చెప్పలేనండి, అతను కాస్త భయస్తుడు. ఐసీ. ఆల్ రైట్. ఇప్పుడు మీరు చెప్పిందంత ఒక స్టేట్మెంట్ రాసి సంతకం పెట్టేవండి. ఏంటమ్మా వెళ్ళేటప్పుడు మనం తాళమే లేదా ఏంటి? వేసే వెళ్ళాం కదరా. అమ్మో, ఏమిటిదంతా? దొంగలు దొంగలు పడ్డారా? ఎందుకు పోతారు కానీ ఇలా నాశనం చేసి ఎందుకు పోతారు? అవును, ఇంతకీ మన కుక్క పిల్లది సోనీ. బాబు మా జట్టుకురా. సోనీ 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 సోనీ. ఏం జరిగింది? ఆ చైర్మన్ గారి పని వాడే చేయించాడు. అందుకే వాడి జోలికి వెళ్తా నాయన అని కాళ్ళు కట్టపట్టుకుని పట్టుకున్నాను. విన్నావా నువ్వు? పెద్దవాళ్ళతో పంతాలు పట్టింపులు ఎందుకు బాబు? ఇప్పుడు చూడు ఎంత అఘాయిత్యానికి పాల్పడ్డారో. పెద్దవాళ్లతో పంతాలు ఎందుకని భయపడి ఊరుకుంటే వాడు ఇంకో అఘాయిత్యం చేస్తాడు. అందుకని వాడితో గిల్లి కజ్జాలు పెట్టుకుంటావా? అసలు ఆయన మన ఏం చేశాడరా? ఎవడో పోయి ఎవరినో చంపాడు. వాడికి ఏముందో మధ్య మనకెందుకని? అంటే మన వరకు వచ్చే వరకు ఊరుకోమంటావా? ఇప్పుడే వాడిని మక్కలు ఎరగొట్టి తగిన శాస్తి చేస్తే వాడు ఎప్పుడు ఇలాంటి పని చేయడు, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయడానికి సాహసించడు. అంటే ఏంటి? ఇదంతా పానకాల రవే చేయించాన్ని పోలీస్ రిపోర్ట్ ఇస్తావా? ఊరికే రిపోర్ట్ ఇచ్చి ఊరుకోవడం కాదు, న్యాయం జరిగే వరకు ఎదిరించి పోరాడతాను. అవసరమైతే ఆనందంగా నా ప్రాణాలు కూడా ఇస్తాను. బాబు ఫోన్. హలో, ఎవరండి మాట్లాడేది? నేను పానకాలరావు. నమస్కారం సార్, నేను బాలుని మాట్లాడుతున్నానండి. ఇప్పటికైనా అర్థమైందా పెద్దవాళ్లతో విరోధం అంటే ఏమిటో? కేవలం ఇది శాంపిల్ మాత్రమే. మీ ఫ్రెండ్తో చెప్పు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని లెంపలేసుకోకపోతే మీ అడ్రస్ ఉండవు. జాగ్రత్త. అలాగే సార్, అలాగే. నమస్కారం. ఇది కూడా పాలకరావు చేసిన పనే సార్, సందేహం లేదు. ఈ మర్డర్ కేసులో తలదూరిస్తే ప్రాణాపాయాన్ని ఇంటికి వచ్చి స్వయంగా నన్ను హెచ్చరించాడు. అది లెక్క చేయకుండా మీకు రిపోర్ట్ ఇచ్చాను. ఈ సంగతి తెలుసుకుని నన్ను బెదిరించడానికి ఇప్పుడు పని చేయించాడు. అతను వెంటనే అరెస్ట్ చేయండి. అతనే మర్డర్ చేస్తుండగా కళ్ళారా చూసిన ప్రత్యక్ష సాక్షి నేను. ఐఎమ్ ఐ విట్నెస్. ప్లీజ్ అరెస్ట్ హిమ్. ఆ రోజు రాత్రి కారులో మీతో పాటు మీ ఫ్రెండ్ కూడా ఉన్నారని చెప్పారు కదా? అవునండి. అతను కూడా చూశాడు కదా? చూసినట్టు అతని చేత ఒక స్టేట్మెంట్ ఇప్పించగలరా? గుడ్ ఈవినింగ్ సార్. ఎవరు? నా పేరు బాలు అండి, ఇతని పార్ట్నర్ని. ఆ మర్డర్ జరిగిన రాత్రి కారులో నేను కూడా ఉన్నానండి. ఐసి. అయితే మర్డర్ చేసే మనిషి మీరు చూశారన్నమాట? నేను చూడలేదండి. మీరు చూశారని ఏం చెబుతున్నారు? చూడలేదని నేను చెప్తున్నాను కదా సార్. కారులో పక్కనే ఉన్నారు కదండి? పక్కనే ఉన్న మాట నిజమేనండి. కారులో వస్తున్నామండి, అంత చీకటి. ఇంతలో ఎవరో మనిషిది కేక వినిపించిందండి. మా వాడు కారు ఆపాడండి. ఇద్దరం దిగి అక్కడికి పరిగెట్టామండి. అక్కడ మనిషి నెత్తురు మడుగులో పడి ఉన్నాడు సార్. అంతేనండి. హలో, ఎందుకు అబద్ధం? కారు లైట్లు వాళ్ళ మీద పండే పానకాల ముఖం మనం చూసాం. అంటే మన ఇద్దరి తరఫున నువ్వే చూసావా? సార్, వీడు కూడా చూశాడు సార్, కానీ చెప్పడానికి భయపడుతున్నాడు. సార్, ఈ గొడవ అంతా ఎందుకండి? ఒక కాగితం ఇప్పించండి, నేను స్టేట్మెంట్ రాసిస్తాను. సరే. ఏమని రాస్తారా? ఆ మర్డరర్ ముఖం నేను చూడలేదు అని. నువ్వు పొరపాటు చేస్తున్నారా? దీనివల్ల ఒక అమ్మాయికి అన్యాయంగా ఉరుకోబెట్టాడు. నువ్వు మహాపాపం చేస్తున్నారా? మిస్టర్ మోహన్, స్టేట్మెంట్ ఇవ్వడానికి మీకెంత హక్కు ఉందో అతనికి అంత హక్కు ఉంది. మిస్టర్ బాలు, ప్రొసీడ్. కమాన్. టిఫిన్ పెట్టా?
రెండో ప్లేట్ అది. మోహన్ అన్నయ్యకి ఆకలిగా లేదట, టిఫిన్ వద్దన్నాడు. సరే ఇంకో ప్లేట్ తీసుకురా చెప్తాను. మోహన్ రా టిఫిన్ తిన్నాం. నాకు ఆకలిగా లేదు. ఏ ఎందుకు లేదు? రాత్రి పెట్టావుగా ప్రసాదం, దాంతో కడుపు నిండింది. అది కాదురా మోహన్, నేను మొదటి నుంచి భయపడేది పోలీసులకు అలా స్టేట్మెంట్ రాసిచ్చింది నా కోసం కాదురా, నా ప్రాణానికి ఏదో ప్రమాదం జరుగుతున్న అంతకన్నా కాదు, నీ కోసం రా మోహన్, నీ కోసం. చిన్నప్పటి నుంచి మనిద్దరం కలిసిమెలిసి చదువుకున్నాం, ఒక తల్లి బిడ్డల్లా పెరిగాం, ఏదో బతుకు తెరువు కోసం ఈ ఊరు వచ్చాం. మోహన్, నీకేదన్నా ప్రమాదం జరిగితే నేను తట్టుకోలేనురా. నాకు తెలుసురా నేనంటే నీకెంత ప్రాణం, కానీ నా బాధ నువ్వు అర్థం చేసుకోవట్లేదురా. ఆ పానకాల మీద నాకు వ్యక్తిగత ద్వేషం ఏమీ లేదు, తెలిసి కూడా నాకెందుకని ఊరుకుంటే ఆ రాఘవులు నేనే చంపానంత బాధ నన్ను నిద్రపోనివద్దురా. అది నా తత్వం, దానికి నేను సిగ్గుపట్టలేదు. జీవిత పోరాటంలో 1000 పరాజయాలు పొందినా ఒక్క అక్రమాన్ని అరికెట్టానన్న తృప్తి నాకు చాలరా. అది నేను కోరుకుంటున్నాను. సరిగా ఇక నుంచి నేను నీకు తోడుగా ఉంటాను, నీకు అండగా నిలబడతాను. ఇద్దరం కలిసే బతుకుతాం, కలిసే చస్తాం రా. ఎస్ స్పీకింగ్. వాట్? తగలబడిపోయాయా? అమ్మయ్య, ఎవరో చేసినారు ఈ పని, ఎందుకు చేసినారు ఈ పని? మాటలాడరే చెప్పండి. బోలో डीएसपी साहब, राम राम डीएसपी साहब, राम राम. माफ करना साहब, రాత్రి మాది రికార్డు రూమ్ లో నిప్పు అంటుకుంది సాబ్. రికార్డు పుస్తకాలన్నీ సబ్ కితాబ్ తగలా పడిపోయినాయి సాబ్, తగలా పడిపోయినాయి. రూమ్ లో నిప్పెలా పడిందయ్యా? అదే మాకు అర్థం కావటం లేదు సాబ్. ఈ స్టాఫ్ లో ఎవరో కావాలని చేస్తుంటారు. నాకు అదే అనుమానంగా ఉంది సాబ్, కానీ ఎవరైంది బిల్కుల్ తెలియటం లేదు సాబ్. పానకాలరావు గారికి, పానకాలరావు గారికి, ప్రజానాయకుడు పానకాలరావు గారికి, పానకాలరావు గారికి, పానకాలరావు గారికి. మహాజనులారా, నిజానికి ఈవేళ నా పుట్టినరోజు అన్న సంగతి నిత్యం ప్రజాసేవలో కొట్టుమిట్టులాడే నాకు గుర్తే లేదు. జనరల్ గా మీ అందరికీ తెలుసు, నాది చాలా సింపుల్ లైఫ్. ఈ సన్మానాలు ఊరేగింపులు అంటే నాకు ఇష్టం ఉండదు. కానీ అభిమానుల కోరిక కాదనలేం కదా, మీ అభిమానమే నాకు పెన్నిది. గుడ్ మార్నింగ్ సార్. మీకు తెలిసిందా డిఎస్పీ గారు నా బర్త్డే సంగతి? టిఫిన్ కాఫీ ఏర్పాటు. మీతో పని ఉండి వచ్చాను. ఏమిటో చెప్పండి. ఇదిగో అరెస్ట్ వారెంట్. అరెస్ట్ వారెంట్ ఎందుకు? ఈ నౌకరు సుబ్బుల హత్య సందర్భంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. రామా రామా రామచంద్ర ప్రభు శ్రీరామ రామా. ఏది ఎలా ఇవ్వండి. అయ్యయ్యో, నా బిడ్డలాంటి సుబ్బులు హత్య సందర్భంగా నా మీద అరెస్ట్ వారెంట్. అయ్యయ్యో రామచంద్ర ప్రభు, ఏమిటి వైపరీత్యం? నువ్వేమీ దిగులు పడకు, వారికి ఏదో అనుమానం వచ్చింది, జవాబు చెప్పి వస్తాను. నువ్వేం భయపడకు, పదండి. మోహన్, మోహన్, ఏమిటి రజని? ఏమిటి? మోహన్, మా మావయ్యని పోలీసులు అరెస్ట్ చేశారట. చేశారా? అంటే నీకు తెలీదా? చేస్తారని తెలుసు కానీ చేశారని తెలియదు. సుబ్బుల్ని మా మావయ్య మర్డర్ చేశాడని పోలీస్ రిపోర్ట్ ఇచ్చి స్టేట్మెంట్ కూడా ఇచ్చావట. అవును ఇచ్చాను. ఆ రోజు నువ్వే అన్నావుగా ఆ మర్డర్ సమాచారం పోలీసులకు రిపోర్ట్ ఇవ్వాల్సిందని. సుబ్బుల్ని మా మావయ్య ఎందుకు చంపుతాడు? ఆయన అసలే జాలిగుండే. పైగా వాడి పెళ్లి కూడా మా మావయ్య చేశాడు. అయితే ఇప్పుడు ఏమంటావు? నువ్వు పొరపడుతున్నావు అంటాను. మా మావయ్య ఇటువంటి పని ఎన్నడూ చేయడు. నువ్వు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ వెంటనే విత్డ్రా చేసుకోవాలి. ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. నా కోసమైనా నువ్వు విత్డ్రా చేసుకోవాలి. నీ కోసం కాదు కదా, నిన్ను పుట్టించిన ఆ దేవుడి కోసమైనా నేను ఆ పని చేయను. చెప్పుతో కొట్టినట్టు తగిన శాస్తి జరిగిందా? మనసారా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటున్నానని గంతులేసావే. ఈ మేకవన్నెప్పులి అసలు స్వరూపం ఎప్పుడైనా తెలిసిందా? మాటలు చేతరాని ఆపబోయే నీ ఎదురుపాటు నువ్వెంత, నీ బ్రతికెంత? ఆల్లుడిని నువ్వు అరెస్ట్ చేయిస్తావా? రేపు ఈ పాటికి అతన్ని పేరు మీద విడుదల చేయిస్తాను. చూడు వెళ్దాం. రండి. పానకాలరావు గారికి, చైర్మన్ గారికి, చైర్మన్ గారికి, పానకాలరావు గారికి. అయిపోయింది, అంతా అయిపోయింది. పాపం పండిపోయింది,
ప్రళయం ముంచుకొస్తోంది. దేశం మొత్తం సర్వనాశనమైపోయే రోజు చాలా దగ్గరకొచ్చేసింది. లేకపోతే ఇంతటి వైపరీత్యమా, ఇంతటి దారుణమా? ప్రజాస్వామ్య పద్ధతిలో పబ్లిక్ ఎలక్షన్ లో ప్రజలందరూ ఓట్లు వేసి ఎంతో అభిమానంతో ఎన్నుకున్న ఓ ప్రజాప్రతినిధిని ఎవడో ఒక అనామకుడు హత్యాభియోగం చేసి రిపోర్ట్ ఇచ్చాడని ఇంతటి ప్రజానాయకుడిని నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేసి పారేస్తే ఏమిటి అన్యాయం అని అడిగే నాథుడు లేడు. నిరసనగా ఒక్క ఊరేగింపు కూడా జరగలేదు. లాంఛనానికి ఒక్క పూట కూడా దుకాణాలు మూసేయలేదు. ఒక అలజడి లేదు, ఒక ఆందోళన లేదు, రైళ్లు పడగొట్టలేదు, బస్సులు తగలెట్టలేదు. ఆఖరికి ఒక్క పూట కూడా నిరాహార దీక్ష పూనలేదు. చిచి, ఈ సిగ్గుమాలిన జాతికి మోక్షం ఎక్కడా? ఈ దౌర్భాగ్యపు దేశానికి భవిష్యత్ ఎక్కడా? బాబు సోదరులారా, మీరు ఇంతవరకు నా యందు చూపిస్తున్న ఆదరాభిమానాలకు చాలా చాలా కృతజ్ఞుడు. మళ్ళీ కలుద్దాం. ప్రస్తుతానికి సెలవు. అయ్యగారు, మీరు సిగ్నల్ ఇస్తే చాలు సార్, ఆ మోహన్ గారిని అడ్రస్ లేకుండా మాయించేస్తాం. ఆవేశపడకండ్రా, శాంతి శాంతి. పిచ్చుకే గదా అని చిన్న చిన్న అస్త్రాలు ప్రయోగించాను. ప్రయోజనం లేదని తేలిపోయింది. ఇక ప్రయోగిస్తాను బ్రహ్మాస్త్రం. బాబు ఈ ధర్మం చేయి బాబు. బాబు ధర్మం చేయి బాబు. వీడి డెడ్ బాడీ నాకు కావాలి. దానికి ప్రతిఫలంగా నీకేం కావాలి? 2 లక్షలు రూపాయల? ఈ దేశంలో మనిషి ప్రాణానికి అంత ఖరీదు ఎక్కడుందయ్యా? అన్నిటికీ ఖరీదులు పెరిగిపోయినాయి సాబ్. అన్ని వస్తువుల ధరలు పెరిగిన మాట వాస్తవమే, కానీ మనిషి ప్రాణం ఖరీదు మాత్రం దారుణంగా పడిపోయిందయ్యా. బస్సు కింద పడిచేస్తే 2000, రైలు కింద పడిచేస్తే 5000. అది రేటు. इसमें ज्यादा रिस्क है साहब. इस बच्चे को देखो, ఈడెవడో 6 అడుగుల ఎత్తు చాలా గట్టి మనిషిలాగా ఉన్నాడు సాబ్. నేను దొరికిపోయి జైల్లో కూర్చుంటే నాకు అడ్వాన్స్ బుకింగ్ చేసిన వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారు సాబ్. బాంబే, ఢిల్లీ, కలకత్తా ऐसे बड़े बड़े शहर में నాకు 6 నెలల దాకా అడ్వాన్స్ బుకింగ్ అయ్యి సాబ్. అవునవును, నీ ఖ్యాతి వినే కదా నిన్ను పిలిపించాం. ఇంకో మాట చెప్పు. ఇదిగో భలేవాడు, మరీ అంత తొందరపడిపోతావేంటి? ఏమిటంటే కూరగాయలు బేరం చేస్తారు. ఏ బడా ముష్కిల్ కా కామ్ హై. మిమ్మల్ని చెప్పండి 10,000కి ఫినిష్ చేస్తాం. మీరేముంది సాబ్, మహానుభావులు ఒక్క గుర్తుకి సస్తారు. వద్దులే, ప్రస్తుతానికి 1,00,000 అడ్వాన్స్ ఇస్తాను, తీసుకో. మిగతాది పని అయ్యాక. ఈ డెడ్ బాడీ ఎప్పుడు కావాలి సాబ్? తొందర ఏం లేదు, 2 రోజులు టైం తీసుకో. 2 రోజుల్లో ఈ డెడ్ బాడీ మీ కాళ్ళ ముందు ఉంటుంది సాబ్. నాకే పర్వాలేదు. ఏమిట్రా, ఊరికి బయలుదేరావు కదా, తిరిగి వచ్చావే? బండి వెళ్ళిపోయి ఉంటది. కాదు పిన్ని, నేను రైలు కింద పడబోయాను. అయ్య బాబాయ్, రైలు కింద పట్టవే. కాలు జారి పడిపోయావా, లేకపోతే ఎవరైనా? అదే అనుమానం ఉందా? అందరితో పాటు నేను ప్లాట్ఫారం మీద ఉన్నాను. ఎవరు నెట్టినట్టు అనిపించింది. పట్టాల మీద పడి పక్కకు దొరికి తప్పించుకున్నాను. అన్నయ్య నాకెందుకో భయంగా ఉంది. ఎక్కడికి వెళ్ళకన్నయ్యా? బాగుందమ్మా చెల్లెమ్మ, మనం చేసేది వ్యాపారం, ఎక్కడికి వెళ్ళకపోతే ఎలా జరుగుతుంది? సర్లేరా, ఇక నుంచి మన జాగ్రత్తలో మనం ఉంటాం మంచిది. అమ్మా, ఎందుకైనా మంచిది వీడికో కొబ్బరికాయ దిగదుడు చోకలు పడేవే. అలాగే, నువ్వు ఇక్కడే ఉండు బాబు.
అదేమిటండి బాబు, కారణం ఏమిటో చెప్పకుండా ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే ఏమైపోవాలి మేము? సంకాల కాకినాడ నుంచి. హలో 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 ఏమంటాడు? ఏమంటాడు? ఆర్డర్స్ క్యాన్సిల్డ్ అంటున్నాడు. అదేమిటి, సరుకు డిస్పాచ్ చేసిన తర్వాత క్యాన్సిల్ అంటే ఎలాగా? నేను ఒక్కడే కదా, ఇందాక వరుసగా 3 ట్రంకాల్స్ వచ్చాయి. రాజమండ్రి నుంచి, వరంగల్ నుంచి, విశాఖపట్నం నుంచి. అందరూ కూడబలుకున్నట్టు ఒకటే మాట, ఆర్డర్స్ క్యాన్సిల్డ్ 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 అని. కారణం ఏమిటో ఒక్కళ్ళు చెప్పరు. ఏమిటండి? నో, మీరు సరుకు డెలివరీ తీసుకురాలి, లేకపోతే డ్యామేజ్ క్లెయిమ్ చేయడమే కాదు, ఇన్ఫర్మేషన్ దావా కూడా వేస్తాను. జాగ్రత్త. నేను ఇప్పుడే కార్లో బయలుదేరుతున్నాను. నేనే డైరెక్ట్ గా వచ్చి మీతో మాట్లాడతాను. ఏమిట్రా? నేను గుంటూరు కార్లో వెళ్తాను. మోహన్ నువ్వు వద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మాట్లాడతాను. ఎందుకు వెళ్ళకూడదు? నేను చెప్పేది వినిపించుకోరా నువ్వు. ఏమిటో నువ్వు చెప్పేది? నేను వెళ్తే చెప్పట్లా. మోహన్, మొన్న రైల్వే స్టేషన్ లో సంఘటన తర్వాత నిన్నెవరో వెంటాడుతున్నారని నాకు చాలా భయంగా ఉందిరా. ఆ పానకాలలో మనుషులు. వాడి మోహన్, వాడు నన్నేం చేస్తాడు రా? మోహన్ ఈ ఒక్కసారి నా మాట వినరా ప్లీజ్. వస్తాను. బాలు, బాబాయ్ 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 ఏమైంది భాయ్? అయ్యో బాబాయ్, అమ్మ మునిగిపోయింది. ఈయన మనకు అనుకో సాక్షి. ఈయన చేస్తే పానకాలరావు గారు మనం చంపేస్తాడు. అయితే ఇప్పుడు ఏమి చేస్తాం? ఇదిగో ఉండి వస్తా. ఏంటి బాబు? సార్ కొంచెం లిఫ్ట్ ఇవ్వండి సార్, అర్జెంట్ గా పెళ్లి చూపులకు వెళ్ళాలి. నువ్వు ఏ రూట్ లో వెళ్ళాలి బాబు అర్జెంట్ గా? నేను రైట్ సైడ్ రూట్ లో వెళ్ళాలి సార్ అర్జెంట్ గా. సారీ బాబు, నేను ఈ లెఫ్ట్ సైడ్ రూట్ లో వెళ్తున్నాను అర్జెంట్ గా. బాబు, ఇటు మారుస్ మైనర్ కారు వెళ్ళిందా? వెళ్ళింది. వెళ్ళిందా? లెఫ్ట్ సైడా రైట్ సైడా? నేను చెప్పను, నాకు లిఫ్ట్ ఇస్తే చెప్తా. అయ్యో ఎక్కడయా వెళ్ళిందయా? రైట్ సైడ్. రైటా? బండి ఎక్కడయా? కనిపించదు. ఇక్కడే సార్, ఇదో కొంచెం. స్టాప్ స్టాప్ స్టాప్. ఆపండి సార్, ఇక్కడే. కారు ఎక్కడ? కారా ఇందాక నేను ఎక్కానే, అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ రూట్ లో వెళ్ళి. మరి ఇక్కడికి ఎందుకు రమ్మన్నావయ్యా? అదే నాకు అర్జెంట్ పని ఉండి ఇక్కడ ఆపాను. వస్తాను, థ్యాంక్స్. బాబు వాట్ సార్? ఇలా రానాయనా రా. అందులో బాంబు ఉంది, తొందరగా దిగండి. అయ్యో ఏమిట్రా? అమ్మా లత,
మోహన్, మా అమ్మని చెల్లిని నీ చేతుల్లో పెడుతున్నాను రా. మోహన్, నా చెల్లి పెళ్లి నువ్వే చెయ్యాలి. చేస్తావు కదూ? తప్పకుండా చేస్తా. ప్రామిస్? ప్రామిస్. పాలకాలరావు, పాలకాలరావు, నువ్వు తప్పించుకోలేవురా. నీ చావు నా చేతిలో తప్పదు. వద్దు పిన్ని, నా మాట విను. వెళ్ళొద్దు పిన్ని. పెళ్ళకేం చెయ్యాలి? చెట్టంత కొడుకే పోయిన తర్వాత ఈ ఇంట్లో ఎందుకు ఉండాలి? ఎవరి కోసం ఉండాలి? నా కోసం. మీరు తప్ప నాకు మట్టి అవుతున్నారు. పాలు మిమ్మల్ని నా చేతిలో పెట్టిల్లాడు. నీ కొడుకు లేని నోటి తీర్చే బాధ్యత నా మీద ఉంది పిన్ని. అసలు నా బిడ్డ చావు కారణం నువ్వు కాదు. పెద్దవాళ్ళతో తగాదాలు వద్దని వాడు ఎంత మొత్తుకున్నా విన్నావా? ఈ సొంత మనిషిగా నీకు అండదండగా నిలబడబట్టాక వాళ్ళు నీ మీద పగ వాడి మీద తీర్చుకున్నారు. నీతో పాటే వాడిని కూడా ఆ పాపిచ్చి తగాదాల్లోకి ఈడ్చి వాడి ప్రాణం మీదకి తీసుకొచ్చింది నువ్వు కాదు. నా కడుపులో చిచ్చు పెట్టింది నువ్వు కాదు. చాలు బాబు, చేసిందంతా చాలు. అమ్మా, ఏమిటమ్మా ఆ మాటలు? అన్నయ్య పోయినందుకు మన ఇద్దరి కంటే మోహన్ అన్న ఎక్కువ కుమిలిపోతున్నాడే. ఆయన అనవలసిన మాటలేనా ఇవి? కాళ్ళని తీరిపోయిన అన్నయ్య ఎలాగూ పోయాడు. ఉన్న నేను కూడా ఎందుకమ్మా చేతులారా దూరం చేస్తావు? లత, బాబు మోహన్, బాబు మోహన్, కడుపు కోత భరించలేక ఏదేదో వాగేశారు బాబు. నీ మనసు కష్టపెట్టారు, నన్ను క్షమించు. అంత మాట అనుకుంది. నిజంగా బాలు నా కోసమే, నా మూలనే తన ప్రాణాలు ధారకొచ్చాడు. ఆ పాపానికి పరిహారంగా చెల్లెలు పెళ్లి చేసి నేను బ్రతుకున్నంత కాలం మీ ఇద్దరికి బాలు లేని లోటు తీర్చే అవకాశం కలిగించుకుని. బాబు లే, బాబు లే. నా బాలు చనిపోలేదయ్యా, చనిపోలేదు. ఇక నుంచి బాలుని నీలోనే చూసుకుని బ్రతుకుతాను బాబు. నీకో స్థలం రా బాబు. నాకు ఆ డెడ్ బాడీ అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు. నేను నీకు ఇచ్చిన ₹1,00,000 అడ్వాన్స్ తిరిగి నాకు ఇచ్చేస్తే నీకు గజారోహణము, పౌర సన్మానము రెండూ జయిస్తాను. సార్, నాకు డబ్బు కాదు సార్ ముఖ్యం. నాకు ప్రెస్టేజ్ ముఖ్యం సాబ్. ఆ మోహన్ బచ్చా గారిని చంపే వరకు ఈ ఊరి నుంచి పోను సాబ్. ఏ మేరీ ఇజ్జత్ కా సవాల్ హై. వస్తాను. రామ్ రామ్.
ప్రాసిక్యూటర్ యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మిస్టర్ మోహన్, ఈ ముద్దాయి సుబ్బుల్ని హత్య చేస్తుండగా చూశానని పోలీసులకు రిపోర్టు చేశారు కదా? అవునండి. ఆ రోజు మీరేం చూశారో కోర్టు వారికి వివరంగా చెప్పండి. ఆ రోజు రాత్రి సుమారు 1 గంట ప్రాంతంలో నేను నా మిత్రుడు బాలు కారులో వస్తుండగా గాంధీనగర్ మున్సిపల్ పార్క్ దగ్గర 2 మనుషులు పెనుగులాడుతుండడం చూశాం. మీకెంత దూరంలో చూశారు? సుమారు 50-60 అడుగుల దూరంలో. ఆ తర్వాత ఈ ముద్దాయి సుబ్బుల్ని కత్తితో పడవడం చూశాం. ఆ పొడిచింది ఈ ముద్దాయేనని ఎలా చెప్పగలరు? పడవగానే భయపడి ఈ ముద్దాయి కారు వైపు చూశాడు. మా కారు హెడ్ లైట్ల కాంతిలో ఇతర ముఖం మేము కలరా చూశాం. నేను కారు దిగి వెంట పడ్డాను, కానీ చీకట్లో తప్పించి పారిపోయాడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎస్ డిఫెన్స్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మిస్టర్ మోహన్ రావు, మేం చూశాం అని అంటున్నారు. అంటే మీ మిత్రుడు బాలు కూడా చూశాడని కదా మీ ఉద్దేశం? అవునండి. హత్య జరిగింది చూశాం, హంతకుడు ఎవరో చూడలేదు అని మీ మిత్రుడు బాలు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు, అవునా? అవును. ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. కానీ యువర్ ఆనర్, అలా చెప్తే ఈ కేసులో నా సాక్ష్యానికి విలువ ఉండదని, అప్పుడు ఈ ముద్దాయి నాకు ఎలాంటి ప్రాణహాని తలపెట్టని ఊహించి నా మిత్రుడు నా కోసం తన మనసు చంపుకుని ఈ అబద్ధపు స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాగా? మరి హత్య జరిగి చాలా రోజులైంది కదా, ఎంత ఆలస్యంగా